వాళ్ళకైతే గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఎవరైనా ఈరోజు కొత్తగా ఈ హాల్లోకి వెస్టేజ్ అంటే పరిచయం లేని వ్యక్తులు వచ్చారా? ఎస్, ఎవరు కొత్త వాళ్ళు లేనంటున్నారు, అందరూ పాత వాళ్ళే. బట్ అందరూ ఆపర్చునిటీ తీసుకున్న వాళ్ళే కాబట్టి సో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈజ్ కే చంద్రశేఖర్ రావు ఫ్రమ్ సర్దన, మెదక్ డిస్టిక్ అండ్ యూనివర్సల్ క్రౌండెడ్ లెవెల్లో ఉన్నా నేను. ఈ అవకాశం తీసుకొని ఒక 2 years కంప్లీట్ అవుతుంది. 2 yearsలో యూనివర్సల్ క్రౌండెడ్ లెవెల్కి వచ్చి 1,23,960 rupees ఇన్కమ్ తీసుకుంటూ అండ్ 14 lakhs వర్త్ గల టాటా నెక్సన్ కార్ తీసుకొని టైమ్ ఫ్రీడమ్ లైఫ్తో ఫారిన్ ట్రిప్స్ వెళ్తూ మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను. సో కాబట్టి అలాంటి లైఫ్ మీకు కావాలా వద్దా సార్? నన్ను సో కావాలనుకుంటే స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు కూడా అదే పొజిషన్లో కూర్చున్నాం. సో ఏదైతే ఇక్కడ చెప్పిండో దాన్ని ఓపెన్ మైండ్తో ఒక 30 to 40 minutes మనం విన్నట్టయితే 100% ఇలాంటి లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఆ 30 to 40 minutes మనం ఓపెన్ మైండ్తో వినాలి. సో అలాంటి ప్లాన్ ప్రజెంటేషన్ మన అవకాశం ఇక్కడ నాకు ఇవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం మా గ్రేట్ లీడర్ నిజంగా నేను ఈరోజు బిజినెస్కి రావడానికి ఇన్స్పిరేషన్ కావడానికి ఒక గ్రేట్ లీడర్ నిజంగా ఆ మేడం ముందు నేను ఈరోజు ప్లాన్ ప్రజెంట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడంకి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో చాలామంది ఏంటంటే ఐడి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, జూమ్లో కనెక్ట్ చేపిస్తారు, అవునా కదా? జూమ్లో కనెక్ట్ చేయించినప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే స్టోరీస్ ఉన్న రోజే కనెక్ట్ చేపిస్తాం. ఎందుకు? ఎవరి స్టోరీ వలన ఏదో ఒక రోజు కనెక్ట్ అవుతారండి. సో నా అదృష్టం నిజంగా నేను కనెక్ట్ అయిన రోజు మేడం వాళ్ళ స్టోరీ, మన గ్రేట్ లీడర్ డివిసిడి సంజయ్ మేడం వల్ల స్టోరీ ఉండే. సో ఆ రోజు ఏదైతే మేడం చెప్పినటువంటి పెయిన్ఫుల్ స్టోరీ, సో దాంట్లో నాకు నేను అనుకున్నాను రైట్, నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో అలా వాళ్ళు సక్సెస్ అయినప్పుడు నేను కూడా సక్సెస్ కావచ్చని నిర్ణయం తీసుకొని నెక్స్ట్ కన్సల్టెన్సీగా నేను ప్లాన్స్ చేయడం కానీ మీటింగ్స్ రావడం కానీ చేయడం వల్ల ఈరోజు ఇక్కడికి ఇంత మంచి లెవెల్లో రావడం జరిగింది. సో ఇక్కడ నాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి గ్రేట్ లీడర్కు మరొకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇస్తూ. ఎస్, లైఫ్లో మనందరికి కావాల్సిందేంటి? మనీ ఉంటే సరిపోతుందా? అసలు మనీ కంటే ముందు ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ అయితే ఆరోగ్యం ఉండాలి. ఎందుకంటే ఎంత మనీ ఉన్నా ఈ ఆరోగ్యం లేకపోతే మనీ సరిపోదు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది, అవునా కదా? సో కాబట్టి ఆరోగ్యంతో పాటు ఏం కావాలి? మనీ, ఆదాయం కూడా కావాలి. ఎస్ ఆర్ నో? సో మనీ కావాలి, దీంతో పాటు సో ఆదాయం ఉంది, హెల్త్ ఉంది, ఆరోగ్యం ఉంది, డబ్బులు ఉన్నాయి. మరి ఇంకేం కావాలి అంటే మరి జీవితాంతం కష్టపడమా, కొన్ని రోజులు కష్టపడి హ్యాపీగా ఉన్నామా? కొన్ని రోజులు కష్టపడాలి. ఎందుకంటే బయట ప్రపంచం ఏంటంటే ఎవరికైనా జాబ్ వచ్చినా ఏదైనా చేయాలనుకుంటే మినిమం ఒక 20 to 25 years తర్వాతనే వాళ్ళు ఒక వర్క్ చేస్తారు, అవునా కదా? సో 25 years నుంచి ఎప్పుడు వర్క్ చేస్తారు? ఒక 60 సంవత్సరాల ఏజ్ వరకు పనిచేస్తారు. మరి 60 సంవత్సరాల ఏజ్ వరకు పనిచేస్తారంటే మధ్యలో ఎంతకాలం? 35 సంవత్సరాలు కష్టపడుతున్నారు. బయట మనం 35 సంవత్సరాలు కష్టపడితే కూడా మనకి సరిపోని ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మరి అలా 35 సంవత్సరాలు కష్టపడమా, కేవలం ఒక 5 సంవత్సరాలు కష్టపడి 30 సంవత్సరాలు ఎంజాయ్ చేద్దామా? 5 సంవత్సరాలు కష్టపడి 30 సంవత్సరాలు ఎంజాయ్ చేద్దాం. సో అలా కావాలనుకుంటే మనకి ఇక్కడ టైం ఫ్రీడమ్. ఎస్, సో టైం ఫ్రీడమ్ ఉంది. మరి టైం ఫ్రీడమ్తో పాటు ఇంకేం కావాలి? ఆరోగ్యం ఉంది, డబ్బులు ఉన్నాయి, టైం ఫ్రీడమ్ ఉంది. మరి ఈ మూడింటే సరిపోతుందా? ఈ మూడింటితో పాటు లగ్జరీ హౌస్ కూడా కావాలి. ఎందుకంటే డబ్బులు వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా లగ్జరీ హౌస్ వస్తుంది. దాంతోపాటు మంచి ఇల్లు కట్టుకున్నాక ఇంటి ముందర ఏముండాలి? ఒక మంచి లగ్జరీ కార్ కావాలి. తర్వాత మనీ వచ్చింది, బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఆల్మోస్ట్ మనకు, ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు ఇవన్నీ చేయగలుగుతాం. సో నెక్స్ట్ ఏం కావాలి? గోల్డ్. గ్రేట్ మేడం ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈ గోల్డ్ కోసం నిజంగా చాలా మంది చాలా రకాలు చెప్పొచ్చు. బట్ నేను ఒక చిన్న విషయం ఏంటంటే గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఇంపార్టెంట్? అది మీకా మాకా? లేడీస్కి ఇంపార్టెంట్. మీ వర్షన్లో లేడీస్కి ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని వేసుకుంటారు కాబట్టి దాన్ని వెయిట్ని మోస్తారు కాబట్టి దానికి ఇంపార్టెన్స్ మీరు. కానీ నా వర్షన్లో ఏమంటే మీరు ఏదైతే వేసుకుంటున్నారో దానివల్ల వచ్చే గౌరవం ఎవరికంటే ఎస్ అను. సో కాబట్టి మీ బరువు వల్ల మాకు వచ్చే గౌరవం ఇది గోల్డ్.
సో ఇద్దరికి ఎక్సలెంట్గా పనిచేసేది గోల్డ్. సో అదేవిధంగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్. సో పిల్లలు ఎందుకంటే మనం ఇక్కడ ఆల్మోస్ట్ అందరం చదువుకున్న వాళ్ళకి వివరం లేవు. నేను చదువుకుంది 10th ఫెయిల్ 7th పాస్. మరి కాబట్టి మరి బయట మన పిల్లలు ఏమేం చేస్తాం, మంచి చదివిపోయాలని ఆలోచిస్తాం. చదివిపోయాలంటే డబ్బు కావాలి. కాబట్టి ఈ సిస్టంలో అంటే 100% పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది. అదేవిధంగా సెక్యూరిటీ ఇన్కమ్. ఎంతమంది కావాలి సెక్యూరిటీ ఇన్కమ్? బయట ఎవరికైనా ఉందా? ఈ రోజుల్లో ఇక్కడ ఎవరైనా హాల్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా? గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా సెక్యూరిటీ లేని పరిస్థితి ఉంది. ఎస్ఆర్నో? ఎందుకంటే గత 2004 నుంచి గవర్నమెంట్ కూడా ఎత్తేయడం జరిగింది సెక్యూరిటీ ఇన్కమ్ లేకుండా. ఎందుకంటే వాళ్ళకి లంసమ్ అమౌంట్ ఇచ్చి సెటిల్మెంట్ చేస్తుంది, వాళ్ళకి పెన్షన్ అనేది లేదు. సో పెన్షన్ లేకపోవడం వల్ల వాళ్ళకి సెక్యూరిటీ లేనట్టే. గతంలో ఏంటంటే పెన్షన్ ఉండే, తను లేకున్నా కానీ తన ఫ్యామిలీకి ఏదైతే వాళ్ళ వైఫ్కి పెన్షన్ వస్తుండే వాళ్ళు బతకడానికి. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. కానీ ఇక్కడ మన గ్రేట్ వెస్టేజ్లో 3 జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. 3 జనరేషన్ ఇన్కమ్ అని ఉంటుంది. మరి ఆ 3 జనరేషన్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది? ఎక్కడికంటే మనం ఒక లెవెల్ అచీవ్మెంట్ అయిన తర్వాత మనం చేసే బిజినెస్ ఏదైతే మనం ఒక టీం ఏర్పాటు చేస్తాం, ఆ టీం ఏర్పాటు చేసిన తర్వాత మనం ఉన్నా లేకున్నా ఆ టీం రెగ్యులర్గా సబ్బు పేస్ట్ వాడడం బంద్ చేస్తారా? ఎవరు బంద్ చేయరు. సబ్బు పేస్ట్ వాడడం బంద్ చేయరు, ఫేస్ క్రీమ్ వాడడం బంద్ చేయరు, మనకు కావాల్సిన వస్తువులు వాడడం బంద్ చేయరు. కాబట్టి ఆ నిత్యం మన టీం అనేది నడుస్తున్నప్పుడు మన ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అది ఎప్పటి వరకు అంటే నేనున్నా లేకున్నా, ఒకవేళ నాకు ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి ఏదో ఒకరోజైనా మిస్ కావచ్చు. మరి నేను మిస్ అయితే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? రోడ్ మీదకి వస్తారు. బయట అయితే నేను కిరాణా షాప్ నడిపేవాడిని. ఆ కిరాణా షాప్ ఏంటంటే వాళ్ళు కష్టపడితే కానీ డబ్బులు వచ్చేది, వాళ్ళు కష్టపడకపోతే అది అక్కడ క్లోజ్ అవుతుండే, డబ్బులు అనేది జీరో. సో ఇక్కడ ఏంటంటే ఆపర్చునిటీస్ కూడా వల్ల నేనున్నా లేకున్నా నాకు వచ్చే ఇన్కమ్ ట్రాన్స్ఫర్ టు మా మేడం. సార్ సో ఆ ఇన్కమ్ అనేది పెరుగుతుంది, 100% కూడా పెరుగుతుంది, ఎందుకంటే మనకు టీం ఉంది కాబట్టి. కానీ ఒకవేళ అక్కడ మా మేడం కూడా మిస్ అయినా ట్రాన్స్ఫర్ టు మై చిల్డ్రన్, మా అబ్బాయికి వాళ్ళ అబ్బాయికి, అంటే 3 జనరేషన్కి ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది వెస్టేజ్లో. సార్ సో మరి ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? వీటిని అంటే ఏమంటామంటే మనం ఏదైతే రాత్రి పడుకునేవి వస్తాయి ఏమంటాయి? కళలు వస్తాయి. తెల్లారి వరకు కొంతమంది ఏమంటారంటే నేను కోటీశ్వరం అయిపోతే బాగుండి నాకు అలాంటి కళ వచ్చింది. సార్ అనుకుంటారా లేదా? చాలాసార్లు నాకు అలాంటి నోట్ల కట్టలు కళలు కూడా కనబడచ్చు, అందరికి కనబడా. కానీ ఇక్కడ పడుకుంటే వచ్చే కళలు కాదు, మనకి పడుకొని లేకుంటే వచ్చే కళలు కావాలి. సార్ ఇవన్నీ కూడా మనకు పడుకొని ఉంటే వచ్చేటువంటి కళలు. ఎందుకంటే మన లైఫ్లో ఇవన్నీ ఉన్నాయా? ఇప్పటి వరకు ఉన్నాయా? ఆరోగ్యం పర్ఫెక్ట్ లేదు, డబ్బులు సాలిసాలని జీతం, టైం ఫ్రీడమ్ అయితే లేదు, పొద్దున్నేస్తే సాయంత్రం కష్టపడాలి. అదేవిధంగా లగ్జరీ హౌస్ అంటే లేదు, నార్మల్, అసలు కార్ అంటే మనకు తెలియదు. సార్ గోల్డ్ అంటే ఏదో అత్తగారు పెట్టింది కావచ్చు, మనం ఏదో కష్టపడి 2 తులాలు కొనిస్తే ఎక్కువ. ఎప్పుడైనా బర్త్డే పార్టీకి కొనిచ్చిరా? మన గ్రేట్ లీడర్స్ కొనిస్తారు, 20 తులాలు కొనిస్తారండి మేడం వాళ్ళకి. ఎక్కడి నుంచి? వెస్టేజ్ ఆఫర్ నుంచి, అవునా కదా? సో అలాగా గోల్డ్, పిల్లల ఎడ్యుకేషన్ అండ్ సెక్యూరిటీ ఇన్కమ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా డ్రీమ్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ చేయాలి, ఇవన్నీ నెరవేర్చాలంటే ఎన్ని రోజులు కష్టపడాలి? జీవితాంతం అవసరంగా జీవితాంతం. బయట అయితే జీవితాంతం కష్టపడ్డా ఇందులో ఏ 1-2 కూడా నెరవేరే అవకాశం లేదు. కానీ ఇక్కడ కేవలం ఒక 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడగలిగితే, 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడగలిగితే 100% మన లైఫ్లో ఈ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. మరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి, 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడతాం. ఎక్కడ కష్టపడతాం? ఎలాంటి మార్గాలు ఉన్నాయి? బయట ఇక్కడ మనకి మార్గం ఉంది ఏదైతే డబ్బులు సంపాదించడానికి. ESBI. ఈ ESBI అనేది ఎవరు కనుక్కున్నారంటే రాబర్ట్ కియోసకి, ఫేమస్ ఆథర్, మనకి అమెరికా దేశానికి ఆర్థిక సలహాదారుడు. ఎందుకంటే రిచ్ డాడీ పూర్ డాడీ, 21వ శతాబ్దం ఇలాంటి చాలా బుక్స్ రచించడం జరిగింది. సో అతను కనుక్కున్నటువంటి ఈ యొక్క ఫార్ములా, ఎందుకంటే మనకి ప్రపంచంలో సంపాదించడానికి మార్గాలు ఏంటంటే 4 మార్గాలు, ఇంతకంటే వేరే మార్గాలు ఉన్నాయా? అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ, లేదా సెల్ఫ్ ఎంప్లాయీ, లేదా బిజినెస్, లేదా ఇన్వెస్ట్మెంట్. సార్ సో మరి ఇక్కడ మనం ఏ కేటగిరీలో ఉన్నాం? ప్రజెంట్ మనం ఉన్న కేటగిరీ ఏంటి? ఇక్కడ ఎవరైనా ఎంప్లాయీ ఉన్నామా? లేము. సో ఎంప్లాయీ ఏం చేస్తారంటే ఇతనికి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందా? టైం ఫ్రీడమ్ ఉంటుందా? ఆయనకు టైం ఫ్రీడమ్ ఉండదు, ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండదు, ఇప్పుడున్న పరిస్థితిలో సెక్యూరిటీ ఇన్కమ్ కూడా లేదు. సార్ సో వాళ్ళకి ఇక్కడ జీరో. ఏంటంటే చేసుకుంటే కానీ డబ్బులు వస్తాయి, చేయకుంటే డబ్బులు. అదే 10,000 రూపాయలు డ్యూటీకి వెళ్ళకపోతే
జీరో, జీతం దగ్గర కట్ అయిపోతుంది, అవునా కదా. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకోవడానికి టైం అనేది సరిపోదు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి శాలరీ నెక్స్ట్ 1 monthలో మళ్ళీ డబుల్ అయ్యే అవకాశం ఉందంటే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇది ఇక్కడ ఎంప్లాయ్కి సెక్యూరిటీ లేదు, కష్టాలు ఉన్నాయి, టైం ఫ్రీడమ్ లేదు, ఆయనకి ఇన్కమ్ కూడా లిమిటెడ్గానే ఉంది. సో అదేవిధంగా ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయ్ తీసుకున్నాం. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఎవరుంటారు? చాలా వరకు సెల్ఫ్ ఎంప్లాయ్స్ ఉన్నారు. ఎవరంటే చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్. అగ్రికల్చర్ చేసే వ్యక్తి ఫార్మర్ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్. ఎందుకంటే తన భూమిలో కొంత పెట్టుబడి పెట్టి పంట కోసం కష్టపడతారు కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్. ఎసానో ఎంతో కొంత పెట్టుబడి పెట్టి మనం ఆదాయం కోసం కష్టపడేదాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్ అంటాం, అవునా కదా. సో అట్లా సెల్ఫ్ ఎంప్లాయ్ చేయాలనుకుంటే మరి ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలి. ఈవెన్ ఒక కూరగాయల షాప్ మార్కెట్లో కూరగాయల షాప్ పెట్టాలనుకున్నా ఒక 10 నుంచి 20,000 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక రోజంతా మనం తిరిగి కష్టపడితే ఒక 200 నుంచి 400 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఎస్ఆర్నో మరి 400 రూపాయల కోసం మనం పెట్టుబడి పెడతాం. మరి సాయంత్రం వరకు క్లోజ్ అవుతాయా? కంప్లీట్ అయిపోతాయా? అయిపోవచ్చు, అయిపోవచ్చు. అయిపోకపోతే ఏమవుతుంది? మళ్ళీ తెచ్చిన పెట్టుబడి మీద పడుతుంది, లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చాలా కష్టాలు ఉంటాయి, టైం చాలా ఉంది, కష్టపడగానే ఓపిక ఎక్కువ ఉంది, కానీ ఇన్కమ్ వచ్చే సోర్సెస్ లేదు. ఎస్ఆర్నో సో ఇన్కమ్ రావాలంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. మరి ఎక్కువ పెట్టుబడి పెడితే కూడా మనకి అది సక్సెస్ అంటే సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫార్మర్స్ ఉండొచ్చు, ఫార్మర్స్ ఉన్నారు కదా, ఒక 2 నుంచి 3 ఎకరాలు ఉంటుంది. లేదా వాళ్ళు ఏంటంటే ఎక్కువ సంపాదించాలని ఆ 3 ఎకరాలకు ఇంకొక 3 ఎకరాలు ఎక్స్ట్రా తీసుకొని 6 ఎకరాలు కష్టపడతారు, దానికి పెట్టుబడి పెడతారు. ఒక ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది? ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 30,000 రూపాయలు, 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మరి ఎకరాకి 50,000 అంటే 6 ఎకరాలు అంటే దాదాపు 3 లక్షలు ఖర్చు పెడతారు. మరి ఆ 3 లక్షలు ఖర్చు పెట్టిన వెనుక పంట పర్ఫెక్ట్గా వస్తుందని గ్యారంటీ ఎవరైనా రాసిస్తారా? అనిపిస్తుందా? రాదు. ఎందుకంటే ఆ టైంకి పంట వచ్చే టైంకి పురుగు రావచ్చు, లేదా పురుగు రాకుండా మనం మందులు ఎక్కువ కొట్టి దాన్ని కాపాడడం వల్ల మనకు పంట వస్తుందని ఆలోచిద్దాం. కానీ ఆ టైంకి పైన దేవుడు ఒకటి ఉంటాడు. సార్ గాలి రావచ్చు, వాన రావచ్చు, వడగలు రావచ్చు, చేతికి రాకపోవచ్చు, అవునా కదా. సో అక్కడ మనకి ఏదైతే పెట్టుబడి పెడతాం తగ్గిన ఇన్కమ్ రాదు. మరి వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారంటే యాక్టివ్ ఇన్కమ్, రెక్క ఆడితే కానీ డొక్క ఆడదు. ఎస్ఆర్నో సో అలాంటి పొజిషన్ ఉన్నాం. మరి వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 95% వీళ్ళే ఉన్నారు. ఇందులో కొంతమంది దగ్గర మాత్రమే ఒక 5% అనేది మనకి అమౌంట్ అనేది ఉంది. ఎస్ఆర్నో సో ఇక్కడ నుంచి ఇక బిజినెస్ తీసుకుందాం. మరి బిజినెస్ అంటే ఎవరంటారు? చాలా మంది బయట ఒక షాప్ పెట్టుకుని అడిగితే ఏమంటారంటే ఏం చేస్తున్నా అంటే బిజినెస్ చేస్తున్నా అంటాడు చాలా వరకు, అవునా కదా. చిన్న షాప్ పెట్టుకునే వ్యక్తి కూడా బిజినెస్ చేస్తుంటారు. కానీ అది బిజినెస్ కాదు. అతను పని చేసినప్పుడు బిజినెస్ కాదు, అతను పని చేయించినప్పుడు బిజినెస్. ఎస్ఆర్నో అతను చేయకుండా ఇంకో 10 మందితో పని చేపిస్తే దాన్ని బిజినెస్ అంటారు. ఇక్కడ ఈ సెల్ఫ్ ఎంప్లాయ్లో కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కూరగాయలు అమ్ముతాడు. మరి ఇక్కడ బిజినెస్ చేసే రిలయన్స్ ఫ్రెష్ వాళ్ళు కూడా కూరగాయలు అమ్ముతారు, మోర్ సూపర్ మార్కెట్ వాళ్ళు కూడా కూరగాయలు అమ్ముతున్నారు, అవునా కదా. మరి అక్కడ వీళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళు ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తారు. కొన్ని బ్రాంచెస్ ఏర్పాటు చేస్తారు. దాదాపు ఒక 1000 బ్రాంచెస్ ఓపెన్ చేసిండ్రు. ఆ 1000 బ్రాంచెస్లో ఒక్కొక్క బ్రాంచ్లో 100 మంది పెట్టిండ్రు. ఎంతమంది అయినా ఓ 10,000 మంది వర్క్ చేస్తున్నారు. ఈ 10,000 మంది ఒక్కొక్కరితోటి 10 hours, 10,000 కన్నా తక్కువ ఎవరైనా డ్యూటీ చేస్తారా? ప్రైవేట్ జాబ్లో చేస్తారా? చేయరు. 10 గంటలు పనిచేస్తారు. మరి 10 గంటలు పనిచేస్తే ఎన్ని అవర్స్ అవుతుంది? అప్రాక్సిమేట్గా 1,00,000 గంటలు అనుకోండి, ఒక 1,00,000 hours అవుతుంది. మరి 1,00,000 hours మనం చేయాలనుకుంటే మన నిత్య జీవితంలో మనకి ఎంత కావాలి? జీవితకాలం. మన లాస్ట్లో విఐపి మీటింగ్లో మనకు గ్రేట్ వెంకటేశ్వర సార్ అని చెప్పిండు 86,343 గంటలు మన లైఫ్లో మనం ఏదైతే చేస్తున్నటువంటి లైఫ్ 35 సంవత్సరాలు కష్టపడతామో దాంట్లో 86,363 గంటలు మాత్రమే మనం పనిచేయగలుగుతాం. అది పర్ఫెక్ట్గా ఉంటే. కానీ ఇక్కడ ఒక్క రోజులో మాత్రమే 1,00,000 గంటలు క్రియేట్ చేస్తున్నారు. మరి అదే 1,00,000 గంటల్లో ఈ 10 hours పనిచేస్తున్నారు. ఈ 10,000 మంది ఒకవేళ 100 మంది పనిచేస్తున్నారు. ఒకరోజు వర్క్ రాలే, అవర్స్ ఏమైనా ఆగుతుంది? అక్కడ సేల్ ఏమైనా ఆగుతుందా? ఆగది. ఈ 10,000 ఈ 1000 స్టోర్లలో ఒక స్టోరో లేదా 10 స్టోర్లు మైనస్ అయింది. మరి అయినా ఇన్కమ్ ఏమైనా ఆగుతుంది అంటే ఇంకా ఇంక్రీజ్ చేస్తారు తప్పించి ఇన్కమ్ మాత్రం ఆగదు. ఎస్ఆర్నో సో ఎందుకంటే ఇది ఒక సిస్టమ్ ప్రకారం పనిచేస్తున్నాడు, ఆయన ఒక యూనిట్ ప్రకారం. మరి ఈయన కష్టపడతారా? బిజినెస్ మ్యాన్ కష్టపడు కేవలం కూర్చొని సిస్టమ్ ప్రకారం చేయడం వల్ల అక్కడ lakhs అనేది అవర్స్ అవుతుంది. మరి మనకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పటి వరకు అయితే రాలే, ఇక ముందు వస్తుందేమో. సో ఇక్కడ చూద్దాం. ఇన్వెస్టర్ ఎవరంటారు? డబ్బులు పెట్టి మళ్ళీ డబ్బులు సంపాదించేవాళ్ళు, అవునా కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ చూద్దాం. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఏదో ఎల్ఎండి వాళ్ళు కట్టేళ్ళు, దాన్ని ఏం చేసి ఒక గవర్నమెంట్కే లీజ్కి ఇవ్వడం జరిగింది. ప్రతిసారి గవర్నమెంట్ ఎవరు కడుతుంది? వాళ్ళకి
ఎవ్రీ మంత్ రెంట్ అనేది కడుతుంది. ఇక్కడ ఒక ఫంక్షన్ కావచ్చు లేదా ఒక అపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు ఒకేసారి కడతారు కానీ మంత్లీ దాన్ని మాడిఫై చేస్తారా? చేయరు. కానీ ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎవ్రీ మంత్ మనకి మనీ అనేది రావడం జరుగుతుంది. వీళ్ళకి ఏమైనా టెన్షన్ ఉంటుందా? వీళ్ళ దగ్గర మనీ ఎక్కువ ఉంది, వీళ్ళకి ఏమైనా టెన్షన్ ఉంటుందా? వీళ్ళకు టైం ఫ్రీడమ్ ఉందా లేదా? టైం ఫ్రీడమ్ ఉంది, సెక్యూరిటీ ఉంది. వీళ్ళు ఉన్నా లేకున్నా, ఎవరైతే కట్టిందో వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళ పిల్లలకు కూడా ఇన్కమ్ అనేది వస్తుంది. అవునా కదా? సో వీళ్ళు ఏమంటాం అంటే మనము ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఎస్, ఈ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఎట్లుంటుందంటే, ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఎంతమంది ఉంది ఇక్కడ? ఓన్లీ 5% ఉన్నారు. కానీ డబ్బులు మాత్రం మొత్తం 95% వీళ్ళ దగ్గరనే ఉన్నాయి. యాక్టివ్ ఇన్కమ్కి పాసివ్ ఇన్కమ్ తేడా ఎంత? మనం ఇక్కడ ఏంటంటే కష్టపడితేనే డబ్బులు వస్తాయి. వీళ్ళు ఇక్కడ కష్టపడకుండానే అధిక ధనవంతులు ఉన్నారు. మన విలేజ్లో కావచ్చు, మనం ఉండే ఏరియాలో కావచ్చు, ధనవంతులు ఎంతమంది అంటే ఒకరు లేదా ఇద్దరు అని చెప్తాం. అవునా కదా? ఊరు మొత్తం మధ్య వ్యక్తులు అంటాం. అవునా కదా? సో ఇట్లా ఒకవేళ అవకాశం ఇక్కడి నుంచి రావడానికి ఏమైనా అవకాశం వస్తే, ఏదో అదృష్టవశాత్తు వస్తే తీసుకున్నామా లేదా? తీసుకున్నామా లేదా? ఎస్, తీసుకోవడానికి మనకు గ్రేట్ కంపెనీ వస్తుంది. వెస్టేజ్ అనే కంపెనీ మన దగ్గరకు వచ్చింది. ఏదైతే కంపెనీ వచ్చింది, మరి దాంట్లో ఏ విధంగా చేయాలి, దీన్నే ఏ విధంగా మనకు డబ్బులు వస్తాయంటే సిఇఓ, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ, అంటే వినియోగదారునికి సాధారణత అవకాశం. ఏదైతే మనం వస్తువు కొంటున్నామో దాన్నే మళ్ళీ డబ్బుగా మార్చుకునే అవకాశం. బయట ఎక్కడ ఉందా? బయట ఎక్కడ ఉందా? ఎక్కడ లేదు. కానీ ఇక్కడ ఏమేముందంటే యాజ్ అ కస్టమర్గా మనం ఉన్నాం. ఇక్కడ ఓనర్లు ఉన్నారా? కస్టమర్లేనా? అందరూ కస్టమర్లే. అవునా కదా? ఇక్కడ కస్టమర్ ఉన్నాం. మరి మనకి ఏదైనా వస్తువు కావాలంటే ఎక్కడ తీసుకుంటాం? నియర్ బై మనకి ఏ షాప్ ఉంటే అక్కడ షాప్లో తీసుకుంటాం. దాన్ని రీటైల్ షాప్ అనుకోవచ్చు. మరి వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? మ్యానుఫ్యాక్చర్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారు? హోల్సేల్ తీసుకొస్తారు. మరి హోల్సేల్ షాపులు వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు? ఒక డిస్ట్రిబ్యూటర్, వీళ్ళు ఇక్కడ నుంచి ఒక C&F ఏజెంట్, వీళ్ళు ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ ఓనర్. ఒక ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువు మన దగ్గర రావడానికి 4 చేతులు మారుకుంటూ వస్తుంది. అవునా కదా? మరి ఇన్ఫాక్ట్ మనకి నియర్ బై మన విలేజ్ పక్కనే కావచ్చు, మనకు దగ్గర ఉన్నటువంటి సిద్దిపేటలో కావచ్చు ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది. మనం పోయి అడుగు తీస్తారా? నియర్ బై ఉన్నా కూడా ఇచ్చే అవకాశం ఉందా? లేదు. వాళ్ళ ప్రకారం ఏంటంటే ఫ్యాక్టరీ నుంచి C&F ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్ అండ్ యాజ్ అ కస్టమర్, ఈ పద్ధతిలో రావాలి. అవునా కదా? సో మరి పద్ధతిలో రావాలంటే మనం ఒక వస్తువు తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 100 రూపాయలు అనుకోండి, ఒక 100 రూపీస్ ఉంది దాని వాల్యూ. మరి 100 రూపాయలు తయారైంది ఆ ఫ్యాక్టరీలో? తయారు కాదు. మన ఇంటి పక్కకు ఉన్నది, అయినా కూడా మనకైతే ఇవ్వడు. కానీ అది ఏంటంటే ఎంత తయారైంది ఇక్కడ? అప్రాక్సిమేట్లీ ఒక 30 రూపీస్ తయారవుతుంది. 10 రూపీస్ కంపెనీ బెనిఫిట్ చూసుకుంటుంది, ఒక 40 రూపీస్కి రిలీజ్ చేస్తుంది. మరి 40 రూపీస్కి రిలీజ్ చేసినటువంటి వస్తువు మన దగ్గర రావడానికి 100 రూపీస్ అవుతుంది. మరి మధ్యవర్తులు ఫ్రీగా పనిచేస్తారా? ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టింది, ఇక్కడ ఇందాక చెప్పిన కదా సెల్ఫ్ ఎంప్లాయ్ అనుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కష్టపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా డబ్బులు సంపాదించాలి. అవునా కదా? సో వాళ్ళు ఒక 10% తీసుకుంటున్నారు. మనకి ఇక్కడ 40% అదర్ పర్సన్కి వెళ్తుంది. మరి ఇంకో బ్యాలెన్స్ 20% ఉంది. సో ఏదైనా వస్తువు తీసుకోవాలంటే కంపెనీ ఓనర్ వచ్చి మనకు చెప్పిన ఈ వస్తువు వాడమని చెప్పేసి కస్టమర్కి ఎవరైనా పంపించిందా? చెప్పడానికి 100% పంపిస్తారు. ఎవరిని పంపిస్తారంటే సెలబ్రిటీని పంపిస్తారు. అవునా కదా? ఎవరి ద్వారా? ఒక యాడ్ ద్వారా, ఒక టీవీలో ఒక పోస్టర్ ద్వారా ఒక సెలబ్రిటీని పంపిస్తారు. ఇందులో ఏదైతే మెటీరియల్ జెన్యూన్ ఉందా, దానిలో ఒరిజినాలిటీ ఉందో తెలియదు. కానీ సెలబ్రిటీ మాత్రం ఒక 20% కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ప్రోడక్ట్ని బయట మార్కెట్లో సేల్ చేయడానికి అడ్వర్టైజ్ చేపిస్తారు. దానివల్ల మనం ఏం చేస్తామంటే దాన్ని బాగుంది ఫలానా వ్యక్తి, ఏదైతే సచిన్ టెండూల్కర్ బూస్ట్ ఆగితేనే ఈరోజు 6 కొట్టేదాన్ని, రేపు పొద్దున్న నా పిల్లలు కూడా 6 కొడతారనే నమ్మకంతో బూస్ట్ తీసుకొస్తాం ఇంట్లోకి. ఎస్ఆర్నో మహేష్ బాబు తీసుకొస్తారు, సంతోష్ బాబు తీసుకొని వస్తాడు. సో తీసుకొని వచ్చి ఒక అమ్మాయి దగ్గర, అంటే ఆ అమ్మాయిని చూడగానే ఏమంటే ఆ అమ్మాయిని మా సినిమాలోకి హీరోయిన్గా తీసుకొద్దామని అనుకునేసరికి పక్క నుంచి చిన్న పాప వస్తుంది, మమ్మీ అని. అయ్యో మీరు మమ్మీయా? మీరు ఇంత అందంగా ఉన్నారు, మీ రహస్యం ఏంటంటే నా రహస్యం సంతూర్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అమ్మమ్మని తీసుకొస్తే కూడా సంతూర్ వారికి అమ్మాయిలాగా మారుతుందని చెప్తున్నాడు. నమ్ముతురా లేదా? జనాలు నమ్ముతురా లేదా? ఒక్కొక్కరు డజన్ల కావాలని తీసుకొని పోతారు. ఎసార్ను. సో కానీ ఇక్కడ మరి అక్కడ ఒరిజినల్ ఉంది, మరి వాళ్ళు వాడతారా? మహేష్ బాబు సంతూర్ సాబ్ వాడికి తెల్లగైందా? బై బర్త్ అని తెల్లగా ఉన్నాడు. ఎసార్ను. సో కానీ మరి అక్కడ మాత్రం ఏం చేస్తున్నాడంటే సంతూర్ సాబ్ వాడిని తెల్లగని చెప్పి మనందరికీ చెప్తున్నాడు. అవునా కదా? సో అక్కడ సంతూర్ ఏదైతే మహేష్ బాబు చూస్తున్నాం మనము సంతూర్ సాబ్ వాడుతున్నాం.
కానీ ఇక్కడ మధ్యవర్తులకు ఏదైతే 40% ఈ సెలబ్రిటీ 20%, 60% అదనంగా పోతుంది. సార్ నో ఎవరు డబ్బులు పోతున్నాయి? అది కంపెనీ వస్తుందా? కంపెనీ ఎవరికైతే కంపెనీ సీఎంఎఫ్కి ఇచ్చింది వాళ్ళకేమో డబ్బులు ఇస్తా అంటే ఇవ్వదు. ఒక సెలబ్రిటీ పెట్టింది వాళ్ళకి డబ్బులు ఇస్తా అంటే ఇవ్వదు. ఎవరి దగ్గర ఇస్తా అంటే కస్టమర్ దగ్గర తీసుకుంటారు. సార్ నో మనం ఏం చేస్తున్నాం? కొన్న పాపానికి ఒక్కరోజు కొనుక్కున్న దానికి వీళ్ళందరూ డబ్బులు పే చేస్తున్నాం. సార్ నో సో కానీ నిజంగా చెప్తున్నా, ఒక గ్రేట్ కంపెనీ మన దగ్గర వచ్చింది. ఈ మధ్యవర్తులు ఎవ్వరూ అవసరం లేదు, నేను తయారు చేస్తాను, మీరు వాడుకోండి, మన ఇద్దరం ఒకటైతే దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్కింగ్ మార్కెటింగ్ అని చెప్పేసి బెస్ట్ కంపెనీ వస్తుంది. సో ఇట్లా మనకి డైరెక్ట్ సెల్లింగ్ రావడం వల్ల మనకి ఎంత సేవ్ అవుతుంది? 60% సేవింగ్ అవుతుంది. మరి 60% ఎవరికి ఇస్తారంటే మధ్యవర్తికి. ఇంతవరకు మధ్యవర్తికి పే చేసినాం, కానీ ఇప్పుడు ఎవరికి వస్తుంది? యాజ్ అ కస్టమర్గా మనకి వచ్చే అవకాశం ఉంది. సార్ నో సో అది ఏ విధంగా వస్తుంది? 60% అంటే చాలా మంది అంటారు నాకు మధ్యవర్తిగా. నాకు ఏదైతే ప్లాన్స్కి వెళ్ళినప్పుడు ఒక పర్సన్, ఎడ్యుకేషన్ పర్సన్ అతను నాకు ఒక క్వశ్చన్ వేసిండు. నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా విన్నా, ఒక్కరి దగ్గరనే విన్నా. ఆయన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ 100 రూపీస్కి ఇస్తున్నారు కదా, ఇక్కడ 40 రూపీస్ కంపెనీ తయారైతుంది అంటున్నారు, మరి మనకు వచ్చి మళ్ళీ 100 రూపీస్గా కొనుక్కోవడం ఎందుకు, రిటర్న్ 60 రూపాయలు ఇవ్వడం ఎందుకు, అదే 40 రూపాయలకి ఇస్తే సరిపోతుంది కదా అని అడిగిండు. క్వశ్చన్ ఎవరికి ఎదురైంది? ఇది నాకు ఎదురైంది. ఎందుకంటే ఈ 40 రూపాయలకి ఇస్తే సరిపోతుంది కదా, రిటర్న్ ఎందుకు ఇవ్వాలని అడిగిండు. కానీ అదే ఒక జెన్యూన్ మార్కెట్లో ఒక జెన్యూన్ ఒక ప్రొడక్ట్ 100% న్యాచురల్ ప్రొడక్ట్ తక్కువ రేటుకు సేల్ చేస్తే మార్కెట్లో సేల్ అవుతుందా? ఎవరైనా దాన్ని నమ్ముతారా? ఏమంటారంటే ఇది నాణ్యత లేదు, అందుకే దీన్ని రేట్ తక్కువ పెట్టారు. ఇప్పటి వరకు ఏదైతే పాపులేషన్ అయినటువంటి సంతూర్ సబ్బును కూడా 40 రూపాయలు ఉన్నటువంటి సబ్బును తీసుకొచ్చి నేను 15 రూపాయలకి ఇస్తా అంటే దాని ఆటోమేటిక్ మార్కెట్ అనేది డౌన్ అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో ఏదో గల్తీ జరుగుతుంది కాబట్టి రేట్ తగ్గించండి. సార్ నో సో కాబట్టి ఇక్కడ మనకేమంటుందంటే న్యాచురల్గా మార్కెట్ రేట్ ప్రకారంగా మనం ఇస్తాము. మనకు బయట మధ్యవర్తికి వెళ్ళేటువంటి 60% మనకి ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే మనకి ఓల్డ్ మార్కెట్ షాప్లో ఏదైతే ఇప్పటివరకు కొనుక్కున్న షాప్లో నుంచి వెస్టేజ్ అనే షాప్లోకి చేంజ్ కావాలా, వెస్టేజ్ అనే షాప్కి చేంజ్ కావడం వల్ల ఈ 60% ఏ విధంగా వస్తుంది? మనకి బయట మార్కెట్లో ఇంతవరకు ఎవరైనా ఎంఆర్పీలో డిస్కౌంట్ ఇచ్చారా? ఏదైనా వస్తువు, ఏ వస్తువు కూడా మనకి ఎంఆర్పీలో డిస్కౌంట్ అని ఇవ్వలేదు. ఎస్ నో కానీ ఇక్కడ మనకి 10 to 20% డిస్కౌంట్ అని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి బయట వస్తువులు కొంటే డబ్బులు మనం ఇస్తున్నామా మనకి ఇస్తారా? బయట వస్తువులు కొంటున్నాం, ప్రతి ఒక్కరి మీద వస్తువులు కంపల్సరీ కొంటున్నాం. ఇంత వెస్టేజ్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒక వస్తువు అయితే ఖచ్చితంగా నిజాయితీ ఒప్పుకొని అందరూ కొంటున్నారు లేదా? ఏదో ఒక వస్తువు అయితే కొంటున్నారు. కొంటున్నప్పుడు ఎప్పుడైనా రిటర్న్ డబ్బులు మనకి ఇచ్చిరా? మనకు వస్తువుతో పాటు రిటర్న్ డబ్బులు ఇచ్చిండ్రా? ఇస్తారా? ఇవ్వరు. కానీ ఇక్కడ వెస్టేజ్ ఏంటంటే మనం ఇక్కడ ఖర్చు చేయడం వల్ల క్యాష్ బ్యాక్ మనకి 5 to 16% మనకి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. మనం వస్తువు కొంటుంటే రిటర్న్ మనకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇస్తాను. సో అదేవిధంగా బయట మార్కెట్లో ఏదైనా ఒక 10 వస్తువులు కొంటే ఫ్రీ ఏమైనా ఇస్తారా? ఆఫర్ ఇస్తారా? తప్పు మాట. ఇస్తారు 100%. ఎట్లా ఇస్తారు చెప్పన్నా? 15 కిలోల ఆయిల్ కానుకుంటే ట్రబ్బు ఫ్రీ, 5 కిలోల సర్ఫ్ ప్యాకెట్ కొంటే బకెట్ ఫ్రీ. మేము ఏమనుకుంటామంటే తీసుకెళ్ళినప్పుడు ఈ 5 కిలోల సర్ఫ్ ప్యాకెట్ తీసుకోపోతే 5 నెలలు వాళ్ళు అడగారు, ఇంకో ట్రబ్బు తీసుకోపోతామంటే మా మేడం నన్ను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎసాను అనుకుంటారా లేదా? ఖచ్చితంగా ఏంటంటే 5 కిలో తీసుకో. కానీ దాంట్లో జెన్యూన్ ఏంటంటే ఒరిజినాలిటీ ఉందా లేదా, క్వాంటిటీ ఉందా, క్వాలిటీ ఉందా మనం గమనించాం, ఫ్రీ ఒకటే చూస్తాం. ఇంటికొని కూడా ఏమంటారంటే అబ్బా ట్రబ్బు ఫ్రీ వచ్చింది ఏదైతే వాడుకోవచ్చు అని చూస్తాం. కానీ అక్కడ ఏదైతే క్వాలిటీ తగ్గిస్తుండో 15 కిలోల ఆయిల్ కేన్లో ఖచ్చితంగా 14.5 వస్తుంది, అందరికీ తెలుస్తుంది. కానీ పిన్ ఏం చెప్తారంటే 15 కేజీలు అని చెప్తారు. రేట్ ఏం చేస్తారు? 15 కేజీలకి ఇస్తారు. హాఫ్ కేజీ రేట్ ఎంత? 70 రూపాయలు. ట్రబ్బు వాల్యూ ఎంత? 30 రూపాయలు. బెనిఫిట్ ఎవరికి? కంపెనీకి ఇంకో 30 రూపాయలు ఎదురుగా మనకి ఏదైతే ఎరవేసి చాప పడతారు తెలుసు కదా, అట్లా మనకు ఒక ట్రబ్బు చూపించి ఉల్టా 40 రూపాయలు ఎక్స్ట్రా సంపాదిస్తారు బయట. కానీ ఇక్కడ మన గ్రేట్ వెస్టేజ్ కంపెనీ ఏంటంటే ఏదైతే మనం వస్తువు కొంటున్నామో మనకి ఆఫర్ రూపంలో మనకి 10% ప్రోడక్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రెగ్యులర్గా ఒకే షాప్లో, ఈ మార్కెట్ షాప్లో ఏదైతే మనకు పరిచయం ఉన్నారు, మా ఫ్రెండ్ కావచ్చు, మా బ్రదర్ కావచ్చు, మా రిలేషన్ కావచ్చు, ఎవరో ఒక షాప్ ఉంది, ఆయన దగ్గరనే రెగ్యులర్గా తీసుకుంటున్నా. ఏదో ఒక సందర్భంలో నా ఫ్యామిలీ కొంచెం ఇబ్బందిలో ఉంది, నా దగ్గర మనీ లేదు, నేను ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే, సామాన్ అడిగితే ఎవరైనా ఇస్తారా? నా ఫ్రెండ్ కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్ ఇస్తారా? గత సంవత్సరానికి కొంటున్నా, నెలకు ఒక 4,000 రూపాయలు తక్కువ పెట్టుకున్నా, సంవత్సరానికి 48,000 రూపాయలు నేను పర్చేజ్ చేస్తున్నా.
దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి పనిచేస్తే దాదాపు ₹1,00,000 2 లక్షల రూపాయలు బిజినెస్ చేసిన దగ్గర, కానీ నాకు ఒక 2,000 రూపాయలు సామాన్ ఇవ్వమంటే కూడా ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉండదు. ఇస్తారా? ఏం చెప్తారు తెలుసా? ఒక 15 రోజుల తర్వాత ఇవ్వన్నా, మరి ఇబ్బంది ఉందనుకుంటే అని రాసి పెడతారు. ఎట్లా అంటే ₹1,860 బిల్ అయితే మళ్ళీ 15 రోజులు దాటి 20 రోజులు కొండి అది 2,000 కాస్త ఫుల్ అయిపోతుంది. ఎందుకు తెలుసా? ఆ 2 రోజులు ఎక్స్ట్రా అయింది కదా, దానికి ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే నువ్వు ఈ టైంలో ఈ వస్తువు తీసుకోపోయినావు, అందుకే ఇది యాడ్ అయింది, నువ్వు మర్చిపోయినావు అని చెప్పేస్తారు. మనం ఏం చేస్తామంటే ఇచ్చింది కదా ఎందుకు ఎంత గొడవ అని చెప్పేసి ఆ ₹2,000 కాస్త ఇచ్చేసేస్తాం. ఇది ప్రాక్టికల్ జరుగుతుందా? సో 100% జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి సిఎన్సి అంటే కన్సిస్టెంట్గా మనం తీసుకోవడం వల్ల మనకి 100 పీవీ. చాలా మంది పీవీ అంటే ఏంటంటే పాయింట్ వాల్యూ. మన కంపెనీ ఇండియన్ కంపెనీ, గ్రేట్ ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ వచ్చుకోవచ్చు. ఇండియన్ కంపెనీ, మన ఇండియన్ కంపెనీ ఇండియాతో పాటు ఇతర బయట 10 కంట్రీలలో నడుస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ కరెన్సీకి తేడా వల్ల మనకి పాయింట్ వాల్యూ కన్వర్ట్ చేస్తుంది. మన ఇండియన్ రూపీ ప్రకారం 3,000 to 3,500 రూపీస్ కనుక మన ఫర్ మంత్ పర్చేజ్ చేస్తే కొంటారా మన నెలకు ₹3,000, 100% ₹3,000 సామాన్ పడుతుంది. సో అట్లా మనం పర్చేజ్ చేస్తే 100 రూపీ అవుతుంది. అట్లా మనం 4 months కనుక తీసుకుంటే 5th month మనకి ₹2,500 ఓట్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 4 నెలలు కొంటే 5 నెలల ₹2,500 ఓచర్. యాజ్ యువర్ చాయిస్, మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు. బయట ఇస్తారా? సంవత్సరాల తరబడి కొన్నా కూడా ఎవరు ఇవ్వట్లేదు, కానీ ఇక్కడ ₹2,500 ఫ్రీ వస్తుంది. కొంతమంది ఏంటంటే మేము ఇద్దరమే ఉన్నాం, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, మా పిల్లలు అక్కడ హాస్టల్లో ఉన్నారు, మాకు ₹3,000 సామాన్ పట్టదు అనుకుంటే 60 టీవీ ఏదైతే ₹2,000 సామాన్ కనుక మనం తీసుకుంటే అదే 4 months తీసుకుంటే 5 months మనకి 5th month మనకి ₹1,250 వచ్చేది రావడం జరుగుతుంది. బట్ మన కండిషన్ ఇక్కడ ఏంటంటే ₹2,500 అనేది మన చాయిస్, మనకు నచ్చిన వస్తువు తీసుకోవచ్చు మన దగ్గర ఉన్నటువంటి 400 ప్రొడక్ట్స్లలో. అదే ఇక్కడ ₹1,250 అంటే కంపెనీ చాయిస్ 2 రకాల ఆప్షన్ పెడుతుంది, రెండిట్లలో ఏదో ఒకటి చూజ్ చేసుకొని తీసుకోవాలి. సార్ సో అట్లా మనకి అవకాశం ఉంది. ఇంకొక విషయం గ్రాండ్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రోడక్ట్ గ్యారంటీ. బయట ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? సంతూర్ సబ్బు బ్రాండ్, లక్స్ బ్రాండ్, అంటే నేను బ్రాండ్ పేరు చెప్పొద్దు వాస్తవానికి, బట్ అయినా ఒక బయట ఏదో ఒక ప్రోడక్ట్ అది బ్రాండ్, కానీ దాన్ని తీసుకొని వాడుకొని నచ్చకపోతే రిటర్న్ ఇస్తే డబ్బులు ఇస్తారా? ఇంటికి తీసుకొచ్చినా కూడా ఒకప్పుడు చిన్నపిల్లాన్ని పంపించి ఈ సబ్బు తీసుకురామంటే అది కాకుండా ఇంకొక సబ్బు తీసుకొచ్చి అనుకో, ఇంటికి తీసుకొచ్చి నేను ఎందుకు ఇచ్చినారంటే వర్షంలో వాడు ఏంటంటే వట్టి వాడు చింపుకుంటూ వస్తాడు, అవునా కదా? ఆడుకుంటే వాడు చింపుకుంటూ వస్తాడు, చింపాలని కాదు. ఇంటికి తీసుకొచ్చినాక ఆ సబ్బు తీసుకొచ్చిన వాళ్ళ మమ్మీ ఉంటుంది, ఇదేందుకు తీసుకొచ్చినారా, అది తీసుకుపోయి ఇచ్చేసి మనం మళ్ళీ సబ్బు తీసుకురామంటే ఇస్తారా? పాపం తీసుకొచ్చినందుకు వాడికి 2 జబ్బులు, ఇది ఇష్టమున్నా లేకున్నా నెల మొత్తం వాడుకోవాలి. ఒకవేళ ఖరాబ్ ఉంటే దాన్ని తీసుకొని పెంట కుప్పలు వేయాలి, ఇంకొక 2 సార్లు అని కొట్టాలి. ఎసార్నో ఇది న్యాచురల్ అవుతుంది. కానీ మన కంపెనీలో ఏంటంటే ఒక్కసారి 30% యూజ్ చేసిన తర్వాత కూడా 30 days లోపు నీకు ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగితే దానివల్ల ఏమైనా ప్రాబ్లం జరిగితే 100% మనం రిటర్న్ ఇస్తే మనకి క్యాష్ బ్యాక్ మనకు రిటర్న్ ఇస్తుంది, జిఎస్టీ మినహా. బయట ఎక్కడ ఉందా? ఇలాగ బయట మార్కెట్లో ఇక్కడ ఏమున్నది? ఎంఆర్పి డిస్కౌంట్ లేదు, క్యాష్ బ్యాక్ లేదు, ఆఫర్ లేదు, సిఎన్సీ లేదు, ప్రోడక్ట్ గ్యారెంటీ లేదు. మరి ఇక్కడ మనం కొనుక్కునే ఒక ₹3,500 మనకి ఎంత డిస్కౌంట్ వస్తుందంటే ఒక ఎంఆర్పీలో 10 to 20% యావరేజ్గా 15% వేసుకున్నా ఒక ₹450 మనకి డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 5 to 16% అంటే ఒక ₹150 క్యాష్ బ్యాక్ వస్తుంది. అదేవిధంగా 10% ప్రోడక్ట్ ఫ్రీ అంటే ఒక ₹3,500 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. అదేవిధంగా సిఎన్సీ ₹2,500 అంటే మనం 4 months డివైడ్ చేసుకున్నా ₹625 మనకి డిస్కౌంట్ రూపాయలు జరుగుతుంది. మనకు 5 నెలల వరకు ఎంత వస్తుంది? ఒక నెలకి మనకి ₹1,575 మనకి డిస్కౌంట్ రూపంలో వస్తుంది. మనం కొన్నది ఎంత? 3,000 నుంచి 3,500. మరి మనకి ఎంత వచ్చింది డిస్కౌంట్? 50% వచ్చిందా లేదా? ఎవ్రీ మంత్ 50%. 4 నెలలు కొంటే మనకు 5 నెలలు ఫ్రీ వస్తే దాన్ని క్యాల్కులేట్ చేసుకుంటే మనకి ప్రతి నెల ₹1,575 డిస్కౌంట్ వస్తుంది ఒక 3,000 సామాన్ కొంటేనే. సార్ నో? సో ఇట్లా మనకి 50% మనకి డిస్కౌంట్ వస్తుంది. మరి ఇక్కడ ఎంత ఇచ్చిండు? 60%. మరి 60% రావాలనుకుంటే ఇంకో 10% రావాలంటే ఏం చేయాలి? మరి ఎంత బాగానే ఉంది. ఎగ్జాంపుల్ మన అక్క చెల్లెల్ని అడుగుదాం, అందరు అక్కలే. మీరు ఒకవేళ షాపింగ్ మాల్కి వెళ్ళిండ్రు, శారీస్ బాగున్నాయి, ఏదో ఫెస్టివల్కి వెళ్ళిండ్రు, శారీస్ బాగున్నాయి, తీసుకొని ఇంటికి వచ్చేది, అది ఎంతమంది చూపిస్తారు? ఎట్లా చూపిస్తారు చెప్పండి? అది
ఇంటికాడ ఆయన కూర్చొని లోపల కూర్చొని ఛాయ్ పెట్టి ఇవ్వమన్నా కూడా జర రాదని చెప్పేసి ఇంటి ముందర సాపేసి ఆ అక్కని ఈ అక్కని మల్లక్కని ఎల్లక్కని పోచక్కని పిలిచి ఫస్ట్ చీరలు చూసి ఈ బార్డర్ బాగుంది, ఈ అంచు బాగుంది, ఈ కలర్ బాగుంది, ఈ రేట్ తక్కువ చూపించిన తర్వాత ఆయన ఛాయ్ పెట్టిస్తారు. ఎస్ఆర్నో? ఒకవేళ పక్కింటి వాళ్ళు ఎవరైనా తాళం వేసిపోతే, కర్మగాలి తాళం వేసిపోతే వాళ్ళు వచ్చిన తర్వాత పిలిచి మరీ చూపిస్తాను నేను శారీ కొనుక్కున్నాను. ఎస్ఆర్నో? తప్పు పట్టుకోదక్కడి 100% రియల్. ఎస్ఆర్నో? సో అదే ప్రోడక్ట్ మన బయటకు ఎలాంటి లాభం లేని ప్రోడక్ట్ మనం బయట చూపిస్తున్నాం. మరి ఇక్కడ లాభం ఉన్నది, మనకు ఆరోగ్యం బాగుంది. ఎంతమంది చెప్పచ్చు? సో ఎగ్జాంపుల్ ఒక నెలకి 50,000 రూపాయలు ఇస్తాను చెప్తారు. నెలకి 50,000. హలో, 100 మందికి చేయొచ్చు సార్. ఇట్లా 100 మందికి 1,00,000 రూపాయలు ఇస్తామంటే, 10 లక్షలు ఇస్తామంటే మించకుండా ఇంటికాడ ఉండరు. ఎస్ఆర్నో? 10 లక్షలు ఇస్తామంటే ఇంటికాడ అసలే ఉండరు. పొద్దున్నేసి అదే పని ఇంటిని తిరుగుతారు. ఎస్ఆర్నో? కానీ మాత్రం బయట పని ఏమంటారంటే ఎవ్వరు వినట్లేదు సార్ అని ఒక కారణం మాత్రం చెప్తున్నారు. ఎందుకు? అక్కడ 10 లక్షలు ఇస్తారు కనబడుతుంది. ఎందుకు? 100% 10 లక్షలే కాదు, మనకి కోట్ల రూపాయలు ఇవ్వడానికి మనకున్నది ఇక్కడ గ్రేట్ వెస్టేజ్ కంపెనీ. అది మర్చిపోకండి. కేవలం ఇక్కడ 50,000 కోసం, 1,00,000 రూపాయల కోసం పనిచేయట్లేదు మనం. మన గోల్ ఏంది? కోట్ల రూపాయలు ఇన్కమ్ సంపాదించడం కోసం. ఎస్ఆర్నో? సో ఆ కోట్ల రూపాయల ఇన్కమ్ అనేది మనం ముందు డ్రీమ్ పెట్టుకుంటే మనం ఇక్కడ 10 మందికి అని చెప్పొచ్చు, ఇంకెంతమందికి అని చెప్పొచ్చు. ఎస్ఆర్నో? సో ఎగ్జాంపుల్ ఒక 10 మంది చెప్పినాం అనుకోండి, ఈ 10 మంది కాస్త మిమ్మల్ని ఆలోచించి ఒక 4,000 రూపాయలు మిమ్మల్ని అనుసరించి ఏదైతే తీసుకుంటే కంపెనీ టర్న్ ఓవర్ ఎంత? ఒక 40,000. అప్రాక్సిమేట్లీ మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది తెలుసా? ఒక 4,000 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది. చూడండి, ఒక 1 మంత్లో మనం ఖర్చు పెట్టింది ఎంత? 3,500 ఖర్చు పెడుతున్నాం. కానీ అదే 1 మంత్లో మనం తీసుకొచ్చుకున్నాక మనకు బెటర్ అనిపించి ఒకవేళ 10 మందికి చెప్పినాం, ఆ 10 మంది కాస్త మనం పర్చేజ్ చేస్తే మన ఇన్కమ్ ఎంత? 4,000. మరి మనం కొనుక్కున్నటువంటి డబ్బులు మనకు ఫ్రీ అయిపోయినా లేదా? ఇక్కడ ఫ్రీగా మనం డబ్బులు పెట్టినామా? ఇన్వెస్ట్మెంట్ చేసినామా? ఎవరికైనా మోసం చెప్పినామా? మనకు నచ్చింది 10 మంది చెప్పినాం. ఎస్ఆర్నో? సో ఆ 10 మంది చెప్పడం వల్ల మనకి 1 మంత్ అని ఇన్కమ్ అనేది ఫ్రీ అయిపోయిందా? ఇక 1 మంత్కి వచ్చే ఖర్చు పెట్టే డబ్బులు ఫ్రీ అయిపోయినాయి, అండ్ అదనంగా మనకు 50% లాభం రావడం జరిగింది. ఎస్ఆర్నో? కానీ ఈ 10 మంది ఏమంటారంటే తెలుసా, అక్క నువ్వు తెచ్చుకున్నావు, నీకు 4,000 వచ్చినాయంట, నాకు చెప్పవా? నువ్వు ఒక్కదాన్ని తెచ్చుకుంటావా? నేను వాడుకుంటే నీకు వచ్చిన పైసలు అంటారా? సో ఆ టైంలో ఏంటంటే ఈ 10 మంది కాస్త ఇంకో 10 మంది చెప్తే 100 మంది అవుతారు. అదే 100 మంది కనుక 4,000 రూపాయలు పర్చేజ్ చేస్తే ఇక్కడ టర్న్ ఓవర్ 4 లక్షలు. మీ ఇన్కమ్ ఇక్కడ ఎంత? 40,000 రూపాయలు. 40,000 రూపాయలు చిన్న అమౌంట్ ఏమన్నా? మనసు పుట్టి కొట్టండి. 40,000 రూపాయలు రావాలంటే నా కొడుకుని 22 లక్షల రూపాయలు పెట్టి చదివిస్తున్నా బీటెక్. హలో, నా కొడుకుని 22 లక్షల రూపాయలు ఫీజు కట్టి బీటెక్ చదివిస్తున్నా. వాడి ఫస్ట్ సాలరీ ఎంత ఉంటుంది తెలుసా? ప్లేస్మెంట్లో వస్తే 40,000 రూపాయల నుంచి 50,000 ఉంటుంది. ఎస్ఆర్నో? కానీ మరి ఇక్కడ ఏ స్టడీ చేశారు మీరు? బీటెక్ చేసిండ్రా? డిగ్రీ చేసిండ్రా? ఏది చేయలే. కేవలం మనం వాడుకున్న పనిని 10 మంది చేసాం. ఈ 10 మంది 100 మంది మనకు పరిచయమా? మనకు పరిచయం లేదు. మనకు కేవలం పరిచయం ఉన్న ఎవరంటే ఈ 10 మంది. ఈ 10 మంది కాస్త చేస్తే ఈ 100 మంది. ఎస్ఆర్నో? కానీ మరి ఈ 100 మంది కనుక సేమ్ ఇంకో 10 మంది ఆలోచిస్తే 1000 మంది. ఈ 1000 మంది కనుక 4,000 రూపాయలు తీసుకుంటే ఇక్కడ 40 లక్షల టర్న్ ఓవర్, ఇక్కడ మన ఇన్కమ్ 4 లక్షలు. 4 లక్షల రూపాయలు సంపాదించాలంటే ఈవెన్ ఒక మన ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయ్ కలెక్టర్ కూడా 4 లక్షల రూపాయలు ఇన్కమ్ లేదు. ఎస్ఆర్నో? మరి మీ లైఫ్లో ఒక సంవత్సరం కనుక కరెక్ట్గా కన్సిస్టెన్సీగా పనిచేస్తే 4 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. చేద్దామా లేదా? చేయొచ్చా లేదా? 100% చేయొచ్చు. కానీ ఇక్కడ 4 లక్షల రూపాయలే కాదు, మన మధ్యలో చాలా మంది లాక్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ మన కంపెనీలో, మన తెలంగాణలో హైయెస్ట్ 20 lakhs తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్ఆర్నో? సో అదేవిధంగా ఇక్కడ చూద్దాం. మరి 4 లక్షల రూపాయలు తీసుకున్నారు. మరి ఎంత బాగానే ఉంది, అసలు కంపెనీ ఎక్కడ ఉంది? ఎవరికైనా క్వశ్చన్? కంపెనీ గురించి ఐడియా ఉన్నారు కదా? సో కంపెనీ వచ్చేసి వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. అదే కంపెనీ స్టార్ట్ అయింది వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది. కానీ 2025 రేపు వచ్చే June 2కి 21 years కంప్లీట్ చేసుకుంటుంది. ఎస్ఆర్నో? ఒక్కసారి చూడండి, 21 సంవత్సరం కంప్లీట్ చేసుకునే కంపెనీలో మనం పనిచేస్తుంటే గ్రేటా కాదా? హ్యాపీయా కాదా? మరి అంతా జెన్యూన్ కంపెనీలో చేయొచ్చా లేదా? మనతో పాటు ఇంకో 10 మంది తీసుకురావచ్చా లేదా? ఎస్ఆర్నో? సో అలాగా మనకి 21 years కంప్లీట్ చేసుకుంది. మరి కేవలం స్టార్ట్ అయినప్పుడు ఒక 10 products తోటి ఎవరైనా ఏ స్టార్ట్ చేసినా చిన్న దాంతో స్టార్ట్ చేస్తాం.
నేను స్టార్టింగ్లో కిరాణా షాప్ స్టార్ట్ చేసినప్పుడు 40,000 రూపాయలతో స్టార్ట్ చేసిన. నేను అదే 3 సంవత్సరాలు నా దగ్గర కిరాణా షాప్లో ఎంత ఉండే 4.5 లక్షల రూపాయలు మా ఐటమ్ ఉండే. ఎట్లయింది అది దినదినం అనేది పెరుగుతుంటుంది, అవునా కదా. సో అట్లా మన కంపెనీ ప్రతిసారి డెవలప్మెంట్లో ఈ రోజు మన దగ్గర 470+ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా కంపెనీలో స్టార్ట్ అయినప్పుడు కేవలం ఒక 6 మెంబర్సే ఉండే మీలాంటి డిస్ట్రిబ్యూటర్స్. సో ఈరోజు 5 crores యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, 5 కోట్ల యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో అదేవిధంగా కంపెనీ స్టార్ట్ అయినప్పుడు కేవలం 2 బ్రాంచ్లు ఉండే, బెంగళూరు అండ్ ఢిల్లీ. కానీ ఈరోజు 4,000+ మనకి బ్రాంచెస్ ఉన్నాయి. మన తెలంగాణలో 3,600 చిల్లరన్నాయి, 360 చిల్లరన్నాయి, 363 బ్రాంచెస్ ఉన్నాయి. సో అదేవిధంగా కంపెనీ స్టార్ట్ అయినప్పుడు కేవలం 5 కోట్ల ఉండే, కానీ ఈరోజు 4,800 కోట్ల టర్నోవర్కి వెళ్ళిపోయింది కంపెనీ. సో బాగుందా లేదా? మరి ఇలా ఇంక్రీజ్ అయ్యే కంపెనీలో ఉన్నామా లేకపోతే డౌన్ఫాల్ అయ్యే కంపెనీలో ఉన్నామా? ఇంక్రీజ్ అయ్యే కంపెనీలో ఉన్నాం, ఎసానో. సో ఇలా ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇంక్రీజ్ అయ్యే కంపెనీలో మనం ఉన్నప్పుడు మన లైఫ్ బాగుపడుతుందా లేదా? మరి ఇక్కడ ఈ లైఫ్ బాగుపడితే ఈ 4 లక్షల రూపాయలు సంపాదించాక ఈ డ్రీమ్స్ ఏమైనా ఆగుతాయా? మీరు అనుకున్నటువంటి డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అయ్యాయి కదా. నిజంగా చెప్తున్నా, నేను నా కొడుకుని బీటెక్ చదివిస్తున్నా, వాడు సంపాదించే నా ఒక్కరోజు ఇన్కమ్. నేను డ్రీమ్ పెట్టుకున్నా, వాడి శాలరీ అనేది నా ఒక్కరోజు ఇన్కమ్ లాగా ఉండాలి. నా ఒక్కరోజు ఇన్కమ్ వాడి మంత్లీ శాలరీ లాగా ఉండాలి. అది నా డ్రీమ్. పెట్టుకోవచ్చారా? 100%. సో అట్లా మనం ఇక్కడ ఛాలెంజ్ చేస్తే 100% ఖచ్చితంగా డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అవుతాయి. అదేవిధంగా కంపెనీ బాగుంది. సో ఇదంతా బాగానే ఉంది. మరి నేర్పించడానికి ఒక టీచర్ కావాలన్నా? టీచర్ తెలుసా? టీచర్ ఎవరున్నారు? మన గ్రేట్ విన్నింగ్ టీమ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇచ్చుకోవచ్చు. మోటివేషన్ స్పీకర్ నిజంగా చాలా మంచి సిస్టంలో ఉన్నాం మనం. ఇదంతా నేర్చుకోవాలి. ఏం చేయాలి మనం? మీటింగ్కి వచ్చినాం, అయిపోయింది. ఏం చేస్తాం తెలుసా? ఇక్కడ విన్నామా, ఓపెన్ నుంచి విన్నాం, బయటకు పోగానే ఏం చేస్తామంటే ఇంటి పక్కనే ఏడిపోయిన అనగానే ఏం చేస్తారు తెలుసా? ఈ వెస్టేజ్ మీటింగ్ కూడా పోయొచ్చాడు. వెస్టేజా? అరే మొన్న పోయొచ్చా, నేను వేస్ట్ అన్నా, అది నాకు ఎప్పుడో 3 ఏళ్ళ కింద తెలుసు, అది వేస్ట్, నువ్వు అనవసరం, దాని ఇంట్లో పోకు, నువ్వు ఇంటికాడ గొర్రెలు కాసుకో మంచిగుంటుందని చెప్పి సుధాకరం చెప్తే తినలేదంట. అప్పుడు ఏం చెప్పారంటే, పక్కన ఒక చెప్తే ఉందంటే, నువ్వు అనవసరంగా ఉన్న ఎందుకు వదిలి పెట్టుకొని పోతున్నావు, దాన్ని పెట్టుకొని ఎంబడవు, నువ్వు అదే ఇంటికాడ వ్యవసాయం చేసుకో, నువ్వు దాని ఎంబడవు పోయినావు అని చెప్పినట్ట. కానీ విన్నది ఎవరు ఇక్కడ? చేసేది ఎవరు? చెప్పేది ఎవరు? మరి పక్కన అడిగితే ఏమొస్తుంది మనకు రిజల్ట్? నెగిటివ్ వస్తుంది. ఎసార్నో? సో నెగిటివ్ కాదు. ఎప్పుడైతే మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిండో అప్లైన్ అంటారు. ఈ అప్లైన్ చేతి పట్టుకొని కనుక మనం ఒక 2 నుంచి 3 సంవత్సరాలు నిలబడగలిగితే 100% మన లైఫ్ చేంజ్ అవుతుంది. పక్క వాళ్ళు ఎవరో చెప్తే మన లైఫ్ చేంజ్ కాదు. మనని ఈ బిజినెస్ ఒక ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి అప్లైన్ అంటే నా దృష్టిలో ఒక దేవుడితో సమానం. అప్లైన్ అంటే నా దృష్టిలో దేవుడితో, ఎందుకంటే నా జీవితం మార్చిన ఏకైక వ్యక్తి నా అప్లైన్. సో అలాగా అతని చేతి పట్టుకొని తప్పు చెప్తున్నా ఓకే చెప్తున్నా, ఈ రోజు వరకు కూడా నా అప్లైన్ ఈ చెర్లో దుంకమంటే నేను కళ్ళు మూసుకొని దుంకుతా. ఎందుకనంటే నాకు సక్సెస్ చూపిస్తుంది. అక్కడ కూడా సక్సెస్ ఉందనుకునే వెళ్తాను నేను. సో అలా బ్లైండ్గా నమ్మి మన అప్లైన్ తోటి వెళ్ళినప్పుడే 100% సక్సెస్ అవుతాం. ఓకే. సో ఏదైతే ఇక్కడ లాక్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించదు కదా, మరి సంపాదించాలని చూద్దామా లేదా చూద్దామా? సో ఇది విన్నింగ్ టీమ్ ప్రొఫైల్ బుక్. సో ఈ ప్రొఫైల్ ఏంటంటే మన ఎక్కడైతే ఇక్కడ లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు యాజ్ అ క్రౌన్ డైరెక్టర్ ఉంటే ప్రతి ఒక్కరు ఈ బుక్లోకి రావడం జరుగుతుంది. ఇది అవర్ మిషన్, అంటే మన విన్నింగ్ సిస్టమ్ చేస్తుంది, మీ మిషన్ స్టార్ట్ చేసుకోమన్నారు. ఓకే. ఇక్కడ మన గ్రేట్ విన్నింగ్ సిస్టమ్ CEO అమిత్ సార్ 25 years కంప్లీట్ చేసుకోండి ఈ ఏదైతే విన్నింగ్లోకి వచ్చి. ఓకే. సో మన కంపెనీ ఓనర్ గౌతమ్ బాలి సార్, మార్కెటింగ్ మేనేజర్, ఏదైతే మార్కెటింగ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్, అండ్ దీప్ కన్వీర్ సింగ్ సార్ మన డైరెక్టర్, కన్వీర్ సింగ్ సార్ డైరెక్టర్. ఈ ముగ్గురు త్రిమూర్తులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట ప్రపంచం నడిపించేది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కానీ మనందరి జీవితాలు నడిపించేది ఈ ముగ్గురే. ఎస్ఆర్నో? సో 100% ఈ ముగ్గురికి ఒకసారి బిగ్ అప్లాస్ తీసుకోవచ్చు. అదేవిధంగా మన గ్రేట్ లీడర్, మనందరి చీఫ్ మెంటర్, మోటివేషన్ స్పీకర్, 26 years ఎక్స్పీరియన్స్. సో ఒక ఇందిరా ప్రియదర్శన్ అవార్డు గ్రహీత, ఛాంపియన్షిప్ అవార్డు గ్రహీత. సో సార్ సెషన్స్ విన్నాక ఒక రాయిని తీసుకొచ్చి కూర్చోబెడితే కూడా రత్నంలాగా మారిపోతుంది. ఎస్ఆర్నో? ఎంతమంది తెలుసు? దాంట్లో నేను ఒక్కడిని. ఏదైతే 2023 గోకురంలో చూసిన తర్వాత విన్న తర్వాత నేను డిసైడ్ అయినా చేస్తే ఇదే బిజినెస్ చేయాలి, లేదనుకుంటే వేరే బిజినెస్ చేయదని డిసైడ్ అయ్యి ఇమ్మీడియట్ వచ్చి నాకు నెలకు సంపాదించే 50,000 రూపాయలు సంపాదించే కిరాణా షాపును పక్కన పెట్టి టోటల్గా ఇదే బిజినెస్ చేయడానికి స్టార్ట్ చేసిన.
సో అదేవిధంగా అలాగా మోటివేషన్. సో ఇలాంటి మీటింగ్స్ ఉంటాయి మన సెమినార్స్, గోకురం కావచ్చు, ఎఫ్ఆర్ఈ కావచ్చు. సో చాలామంది ఎఫ్ఆర్ఈకి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. అండ్ ఫ్యామిలీ బిజినెస్, బయట ఏ బిజినెస్ చేసినా ఏ పని చేసినా నీ పని నువ్వే చేస్తావు, మన పని మన పక్కన చేస్తారా? ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్యామిలీ ఏదైతే బ్రదర్ కావచ్చు, మదర్ కావచ్చు, లేదంటే మన లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఎవరైనా చేస్తారా? కానీ ఇక్కడ ఒక్క ఐడి మీద ఓలెన్సల్ ఫ్యామిలీ చేసుకోవచ్చు. అదేవిధంగా సార్ ఇక్కడ తీసుకున్నది కార్లు. కరోనాలో బతుకుతామో చనిపోతామో తెలియదు. సార్ నో ఐడియా ఉందా? బతుకుతామని గ్యారంటీ ఎవరు కనుండేనా? కానీ బతుకుతే చాలు అని అనుకున్నాం. కానీ సార్ కరోనాలో సబ్బు పేచి వాడటం ఎవరు బంద్ చేయలేదు. కరోనా టైంలోనే 1,50 లక్షలకి ఫోర్చో కార్ తీసుకోవడం జరిగింది. సో సార్ వల్ల ఫ్యామిలీ. అండ్ అనూప్ గుప్తా, ఆర్తి గుప్తా, సార్ వచ్చేసి ఒక డాక్టర్ లెడ్డీ ల్యాబ్స్లో పనిచేస్తుండే. సార్ అనుకోకుండా ఇక్కడ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళ మేడం టీచర్. ఆ ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక వ్యక్తి అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోతే కంపెనీ ఏం చేసిందంటే బ్లాక్ పెట్టి పంపించేసింది. ఏమి ఇస్తుంది కంపెనీ? ఏమి ఇయ్యదు. ఆ నెల శాలరీ ఇచ్చేసి పంపించడం జరిగింది. సో అప్పుడు డిసైడ్ అయ్యిండు, నేను పోతే కూడా నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటని డిసైడ్ అయ్యి నాకు సెక్యూరిటీ ఇన్కమ్ కావాలని ఆఫర్ తీసుకుని ఈరోజు lakhs ఆఫ్ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో అదేవిధంగా మరొక లీడర్ కేకే సింగ్, కలెక్టర్. తెలుసా? జార్ఖండ్ కలెక్టర్. ఐడియా ఉందా? సో కలెక్టర్కి అవసరం ఉంది బిజినెస్, మరి మనకు అవసరం ఉందా లేదా? మనం కలెక్టర్లో ఎక్కడున్నాం? ఒక ఆవగింజంత భాగంలో ఉన్నాం మనం, అవునా కదా? చదువుకోలేదు కాబట్టి. చదువుకున్నారంటే కొంచెం బెటర్ పొజిషన్ ఉండదు తెచ్చారు. కానీ అలాంటి నంబర్ 1 కేటగిరీలో ఉన్నటువంటి కలెక్టర్కే అవసరం పడ్డది. సో సార్ ఏదైతే అవకాశం తీసుకున్న కారణం ఏంటంటే నేను స్వతహాగా కలెక్టర్ ఉండి కూడా నేను ఎవరికి కూడా జాబ్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ నా వల్ల కొంతమంది జీవితాలు బాగుపడాలని ఇక్కడ అవకాశం తీసుకుని కొన్ని lakhs మందికి అవకాశం ఇస్తూ సార్ ఈరోజు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో మరొక లీడర్ ఇంద్రజీత్ సింగ్ సార్ అండ్ సత్యేంద్ర కౌర్ మేడం. సో నిజంగా సార్కి బిగ్ అప్లికేషన్. మన తెలంగాణకి విన్నింగ్ టీమ్ని పరిచయం చేసిన కర్త, మనందరికీ విన్నింగ్ టీమ్ని పరిచయం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఇంద్రజీత్ సింగ్ సార్. సార్కి 2 ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, హోల్సేల్, మంచి ఇన్కమ్ ఉంది. కానీ సార్ ఈ అవకాశం తీసుకున్న కారణం ఏంటంటే ఒకనొక సందర్భంలో సార్ వెళ్తున్న చిన్న యాక్సిడెంట్ అయింది, ఎలాంటి దెబ్బలు జరగలే. కానీ ఇంటికి వెళ్ళేసరికి ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా పడుకున్నారంట. సో అప్పుడు ఏమంటున్నా డిసైడ్ అయ్యిందంట, నేనున్నాను దానితో నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, మరి నేనే పోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఆలోచిస్తారా లేదా? సో అక్కడ ఆలోచించి సెక్యూరిటీ ఇన్కమ్ పర్పస్ అని చెప్పేసి అప్పుడు మన గ్రేట్ లీడర్ ఎస్పీ బాలయ్యతో మాట్లాడి ఈ అవకాశం తీసుకోవడం జరిగింది. సో ఈ రోజు ఇక్కడ నుంచి lakhs ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో మరో గ్రేట్ లీడర్ ఎండి సలీం సార్ అండ్ షాహీన్ బేగం. సో సార్ నిజంగా బిలియన్ రూపాయలు మనందరూ అప్లై. సో సార్ అంటే ఒక క్యాబ్ డ్రైవర్. సార్ ఒక క్యాబ్ డ్రైవర్, మీరు క్యాబ్లో క్యాబ్ డ్రైవర్, ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపిస్తుండే. సో సార్ నడిపించుకుంటూ ఆ టైంలో కొంచెం మీరు ఏదైతే స్ట్రైక్ అయింది ఆ టైంలో సొంతగా ట్రావెల్స్ పెట్టుకొని తన దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉన్నటువంటి అన్ని వెహికల్స్ అటాచ్ చేసుకుని ట్రావెల్స్ పెట్టిండు. మంచి బిజినెస్ మూమెంటంలో ఆ డాట్ క్యాబ్స్ ఏవైతే వేరే క్యాబ్స్ వచ్చినాయి దానివల్ల ఉన్న క్యాబ్స్ అని వెళ్ళిపోయినాయి, తన దగ్గర క్యాబ్స్ లేవు. ఆ టైంలో ఏంటంటే డ్రైవర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు కానీ క్యాబ్స్ లేవు. సో వేరే వెహికల్స్ కొత్తవి కొనుక్కొని ట్రావెల్స్ రన్ చేస్తున్న టైంలో కస్టమర్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఎవరు ఛార్జ్ తక్కువ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సార్ న్యాచురల్గా అయితే ఎవరు 10 రూపాయలు తక్కువ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది కిరాయి అనేది. సో ఆ టైంలో సార్ పూర్తిగా లాస్ అయితే నెలకి దాదాపు ఒక 70,000 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టే పొజిషన్, 30 లక్షలు అప్పు అయింది. ఏం చేసినా అర్థం కాని పరిస్థితి. సూసైడ్ తీసుకుందాం అనుకున్నాడు. కానీ ఆ సార్కి ఏదైతే మైండ్లో థాట్ వచ్చింది వాళ్ళ పిల్లలు. నేను ఒకప్పుడు సిగ్నల్ దగ్గర వేరే వాళ్ళకి 5 రూపాయలు ఇచ్చామని, నేను పోతే నా పిల్లలు కూడా సిగ్నల్ దగ్గర నిలబడిన పరిస్థితి. ఇది కాదు కరెక్ట్, నేను ఏదో అవకాశం తీసుకోవాలని ఏదైతే డ్రైవర్ దగ్గర చేసిండో ఒక దగ్గర మేడం అరుణ మేడం ఈ సార్కి అప్లై. ఆ మేడం దగ్గర ఫస్ట్ అంబల్జర్ మీద కార్ మీద డ్రైవింగ్ చేస్తుండే. ఆ మేడం దగ్గరికి మళ్ళీ వెళ్ళి కలవడం వల్ల ఈరోజు ఆపర్చునిటీ తీసుకొని lakhs of 14 lakhs ఇన్కమ్ తీసుకుంటూ 1 కోటి రూపాయల బెంజ్ కార్లు పోతూ 1,60,00,000 ఇల్లు తీసుకొని మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ పిల్లలు అడిగిందల్లా ఇట్లా జస్ట్ ఇట్లా నోట్లకి వెళ్ళి సౌండ్ రావడమే ఆలస్యం, ఇంటికాడికి ఐటమ్ వస్తుంది సార్. సో అంత మంచి లైఫ్ లీడ్ ఇస్తున్నారు. సో అదేవిధంగా మరో గ్రేట్ లీడర్ పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం. సార్ వచ్చేసి ఒక కానిస్టేబుల్, ఎల్బీ నగర్ కానిస్టేబుల్ క్రైమ్ బ్రాంచ్లో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ మేడం ఆపర్చునిటీసుకొని సార్కి జాబ్ వస్తుందో ఆలోచించండి, నా లైఫ్ సెటిల్ అయింది. కానీ కొన్ని రోజుల తర్వాత అర్థమైందంట జాబ్ చేస్తే జీతమే తప్పించి జీవితం లేదు. జాబ్ చేసే వాళ్ళకి ఎంతో తెలుసా? జీతం తప్పించి జీవితం లేదు. ఎందుకంటే నెలకు జీతం వస్తుంది, ఫస్ట్ సార్ జీతం వస్తుంది 5వ తారీఖు ఖాళీ అవుతుంది. జర కొంచెం ఎవరైనా తీసినారనుకో 5వ తారీఖు వస్తే 10వ తారీఖు, 15వ తారీఖు క్లాసు, 20వ తారీఖు ఏం చేస్తుంది కదా ఫ్రెండ్ దగ్గర పోతాం, జర ఒక 2,000 ఉంటే రా జర అవసరం ఉంది, శాలరీ ఇవ్వడానికి ఇస్తా చెప్తారా లేదా?
సో అలాంటి అవకాశం. కానీ ఇక్కడ సార్ ఆ అవకాశం లేకుండా ఇక్కడ ఆపర్చునిటీ తీసుకొని ఈరోజు మన తెలంగాణలో టాపెస్ట్ 20 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో మరో గ్రేట్ లీడర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ తంగలపల్లి శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం. నిజంగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో సార్ వచ్చేసి సార్ కూడా వస్తుంది క్యాబ్ డ్రైవర్. నిజంగా ఇక్కడ చెప్పండి ఎంతమంది వస్తారు? చెప్పంగానే ఎవరైనా వస్తారా? ఈరోజు మీటింగ్ రమ్మండి. నేను ఇదే మీటింగ్ గత 3 వారాల నుంచి నేను ప్రమోట్ చేస్తున్నా. 3 వారాల నుంచి ఒక్కరు కూడా రాలేదు. నేను వస్తున్నా ఖచ్చితంగా. ఎందుకు వస్తున్నానంటే నాలో ఏదో లోపం ఉంది, నేను నేర్చుకోవాలి. సార్ నో. సో కానీ వాళ్ళు ఎవరు రారు. ఈసారి కూడా అంటే సలీం సార్ చెప్పి విసుగు పుట్టిందంటే రాలేదంట. కింద ఉన్నంటే పైన ఏడున్నా లేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్. ఎందుకంటే క్యాబ్ నడుపు అనవసరంగా అలాంటి కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి, తీసుకుపోయి గోల్డ్ పోలీస్ స్టేషన్లో కొడతారని చెప్పినట. కానీ సలీం సార్ ఏదైతే పట్టు వీడియోని విక్రమార్కులో పనిచేసిండు, 30,000 రూపాయలు ఇన్కమ్ రాగానే కడపలో ఏం స్టార్ట్ అయింది? మంట స్టార్ట్ అయింది. నా ఫ్రెండ్కు 30,000 వస్తాయి, నాకు రావద్దా? సార్ నో. సో ఆ ఈడ్స్తో పోయి మళ్ళీ అవకాశం తీసుకొని ఈరోజు సలీం సార్ కంటే హైయెస్ట్ 15 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు. సలీం సార్ కంటే ముందు బొంగు సార్ ఉన్నాడు. సలీం సార్ కంటే ముందు 4 ఫ్లాట్లు ఉన్నాడు. 100% మంచి లైఫ్ చేస్తుంది. ఎందుకనంటే అవకాశం ఎప్పుడు తీసుకున్నామని కాదు, ఎంత బిజినెస్ చేసినా ముఖ్యం. సార్ నో. మైండ్ అవుట్ ఎలా తెలుసా? ఎప్పుడు వచ్చామని కాదన్న, బుల్లెట్ దిగిందా లేదా? సార్ నో. సో అదే అలా ఉండాలి బిజినెస్ అంటే. అండ్ అదేవిధంగా మరో గ్రేట్ లీడర్, ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి కొంతమంది చూపించడం జరుగుతుంది. సింహాచారి సార్ అండ్ సవిత మేడం. సో బిజినెస్ అప్లాస్ ఇచ్చేసి మన ఏదైతే తంగలపల్లి శ్రీనివాస్ సార్ ఫస్ట్ అవకాశం ఇచ్చి ఎవరికి ఇచ్చిందంటే శ్రీనివాసారి సార్కి. సార్ నో. సో సార్కి అవకాశం ఇచ్చిండు. ఎవరికైతే ఒకరి ద్వారా ఒకరికి అవకాశం. సార్ ఈరోజు అవకాశం తీసుకున్నప్పుడు కంపెనీలో ఓనర్ చెప్పిందంట, నువ్వు అనవసరం వేస్ట్ కంపెనీలో పోకు, నువ్వు వేస్ట్ అవుతావు, నీ శాలరీ 15,000 ఉంది, ఇంకొక 2,000 వేస్తా, నువ్వు ఎన్ని ఉండమని చెప్పినాడ. కానీ సింహాచారి సార్ ఛాలెంజ్ చేసినాడ. ఎవరైనా ఛాలెంజ్ చేస్తారా? బయట జాబ్ చేస్తే ఛాలెంజ్ చేస్తామంటే ఎందుకు ఏమంటే ఆయనకు ఉన్నది కూడా జాబ్ పోతుందేమో, ఇప్పుడు వస్తుందో లేదా నమ్మకంతో. కానీ సార్కు నమ్మకం ఏంటంటే ఈ కంపెనీ మీద నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా సాధిస్తాను. కంపెనీ ఓనర్కి ఛాలెంజ్ చేసిండు. విత్ ఇన్ 1 to 1.5 years నీ దగ్గర ఒక కార్లో వస్తా, ఒక 50,000 ఇన్కమ్తో వస్తాను. సో అనుకున్న టైం కంటే 2 నెలల ముందే కార్ తీసుకొని 50,000 ఇన్కమ్ తీసుకొని పోయినట్ట. అదే ఛాలెంజ్. సో అదే డ్రీమ్. అలా డ్రీమ్ పెట్టుకుని పనిచేస్తే 100% సక్సెస్ అవుతాం. సో సార్ ఈరోజు మంచి లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరో గ్రేట్ లీడర్ మంజుషా రాజేందర్ అండ్ ఆదిత్య జిత్కర్. ఇందాక సెక్యూరిటీ ఇన్కమ్ అని చెప్పినాం. సార్ నో. మరి సెక్యూరిటీ ఇన్కమ్ ఒక నిదర్శనం. ఇక్కడ సార్ అనేది రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్. బ్యాంక్ రిటైర్డ్ అయిన తర్వాత అవకాశం తీసుకొని ఒక 3 to 4 lakhs ఇన్కమ్ సంపాదించడంలో కరోనా తర్వాత కొన్ని కారణాలు చనిపోవడం జరిగింది. మరి చనిపోయినప్పుడు ఇన్కమ్ ఆగిపోద్దా వస్తుందా? ఆగిపోద్ది. సార్ నో. కానీ ఇక్కడ మన వెబ్సైట్ ఏంటంటే సార్ చనిపోయి ఇప్పుడు దాదాపు 3.5 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈరోజు మేడం వాళ్ళ ఇన్కమ్ ఏంటంటే 9,50,000 రూపాయలు. లాస్ట్ చెప్పాలి చెప్పాలి 9,50,000 రూపాయలు. మరి ఇన్కమ్ పెరిగిందా లేదా? 100% ఇది. అండ్ సెక్యూరిటీ ఇన్కమ్. అదేవిధంగా మరో గ్రేట్ లీడర్ సత్యనారాయణ కులకర్ణి సార్ అండ్ శీలా కులకర్ణి. నిజంగా సార్కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ తీసుకోవచ్చు. 100 ఎకరాల ఆసామి. ఎవరైనా పని చేస్తారా? 100 ఎకరాలు అంటే ఏం చేస్తారు కదా, హారాం కుర్చీ కిరికిరి అనే కుర్చీలో కూర్చొని నలుగురు పని చెప్పుకుంటా ఇది వచ్చిందా అది వచ్చిందని అడుగుతారు. సార్ నో. కానీ సార్ ఏంటంటే నేను ఓన్గా చెయ్యాలి, ఏదైనా క్రియేట్ చేయాలి, ఏదో నా వల్ల కొంచెం క్రియేట్ కావాలని ఆలోచించి సార్ ఈ అవకాశం తీసుకొని మెకానికల్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు. అయినా కూడా ఈ అవకాశం తీసుకొని ఈరోజు లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటూ తెలంగాణలోనే వెస్టేజ్ నుంచి మొట్టమొదటి కార్ తీసుకున్నటువంటి వ్యక్తి. సో అదేవిధంగా మరో గ్రేట్ లీడర్ సరస్వతి పుత్రుడు. మన గ్రేట్ నిజంగా చరణ్ సింగ్ సార్ అండ్ భార్గవి మేడం. డబుల్ యూనివర్సల్ గోల్డ్ మెడలిస్ట్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. మేడం ఐటీ సెక్టర్లో పనిచేస్తుంది. మనకు సెమినార్లోకి వచ్చిన చాలా మంది తెలుసు. ప్రతి ఒక్క విషయాన్ని ట్రాన్స్లేషన్ చేసి చెప్పడం జరుగుతుంది. సార్ నో. సో సార్కు పోటీపడి మరొక లీడర్ కూడా ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఆ లీడర్ మన దగ్గర ఉన్నాడు, ఆ లీడర్ మాటల్లో విందాం. సో అలాంటి ఏదైతే ఈ పొజిషన్కి రావాలని అందరికీ ఆశ ఉందా లేదా? సో 100% తీసుకోవచ్చు. లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటూ మౌలాల్లో ఒక 3 కోట్ల ఇల్లు పెట్టి ఒక బర్త్డే గిఫ్ట్కు ఏమైనా ఇచ్చిరా? నిజంగా చెప్పాలంటే ఇంతవరకు మా మేడంకి ఒక శారీ కూడా పర్ఫెక్ట్ గురించిన రోజు లేదు. ఎందుకంటే ఆ టైంకి ఇన్కమ్ ఉండదు. 12వ తారీఖు అంటే శాలరీ ఉండదు. మనం చేసే పని కాదు, ఏదో ఇష్టం వచ్చింది కొనియడం అంతే కదా. కానీ ఇక్కడ చరణ్ సింగ్ సార్ బర్త్డే గిఫ్ట్కి ఏమి ఇచ్చిండు? 10 లక్షల బెలూన్ కార్ ఇచ్చిందంట. అది ఎక్కడి నుంచి సాధ్యమైంది? మన వెబ్సైట్ నుంచి. సార్ నో. సో అలాంటి అవకాశం. అండ్ మరో గ్రేట్ బిగ్ రౌండ్ ఆఫ్ ప్రాసెస్ మన వేణు సార్ అండ్ సందరాణి మేడం అండ్ భరత్ సార్. నిజంగా చెప్పాలంటే మేడం ఏదైతే అవకాశం తీసుకుంది, కానీ మేడం మాటల్లో విన్నాం అసలు ఎట్లా తీసుకుందని. అండ్ మనకి యూత్ ఐకాన్
మన గ్రేట్ లీడర్ భరత్ సార్ని ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా మంది పిల్లలు కూడా ముందుకు రావడం జరుగుతుంది. నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సార్కి ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్ చేసి సార్ మాట్లాడుతున్నారు. మరో గ్రేట్ లీడర్ పారెల్లి మల్లేశ్వరని మమతా మేడం. సో నిజంగా మా అప్లైన్ నన్ను ఈ బిజినెస్లో మోటివేట్ చేసి నేను ఎన్నిసార్లు డౌన్ ఫాల్ అయినా నాకు వచ్చిన కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కూడా నేను తర్వాత షేర్ చేసుకుంటాను. నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల నేను బిజినెస్లో ఎప్పుడు ఆగిపోయాను. కానీ ప్రతి నిమిషం ప్రతిరోజు కాల్ చేసి నువ్వు ఇది కాదు ఇలా చేయాలి, నువ్వు దీంతో ముందుకెళ్తావు, నీ వల్ల కొంతమంది జీవితాలు బాగుపడదని నాకు వెన్నంట ఉండి నడిపించినటువంటి ఏకైక వ్యక్తి పారెల్లి మల్లేశ్వరి అండ్ గుంగండి వెంకట్ సార్. వాళ్ళిద్దరి కోసం ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో నిజంగా చాలామంది లీడర్స్ ఉన్నారు ఇక్కడ చూపించుకుంటూ వెళ్తే. ఎందుకంటే లీడర్స్ చాలామంది ఉన్నారు. అవకాశం ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ మంది చూపించట్లేదు. సో ఇక్కడ ఎవరు ఉన్నారా? ఇంకెవరు ఉన్నారా? పేజీ నెంబర్ సార్ 204-261. ఎస్, మన గ్రేట్ లీడర్ బాణ సుధాకర్ సార్ అండ్ కల్పన మేడం. సార్కి డిపెండ్ చాలా నిజంగా నేను ఈరోజు ప్లాన్ చెప్తాను అడిగినా కానీ సార్ ప్లాన్ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే సార్ ప్లాన్ చాలాసార్లు విన్నాను నేను, చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చిన సిద్దిపేటలో నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నిజంగా సార్కి సార్ మాటలో విందాం ఏంటని, సార్ ఏ విధంగా సక్సెస్ అనేది. అండ్ మనకి 216 సార్ 261. ఎస్ సార్, స్వామి సార్ అండ్ స్వప్న మేడం. సార్ నిజంగా అవకాశం అయితే చాలా రోజులు నేను తీసుకున్నాడంట, కానీ అవకాశం తీసుకొని వదిలేసిండు. మళ్ళీ ఇప్పుడు రీజాయినింగ్ అయ్యి ఈరోజు మంచి పొజిషన్ యూనివర్సల్ క్రౌడ్ లెవెల్లో ఉన్నాడు. సార్ మాటలు విందాం, సార్ కూడా ఇక్కడ ఉన్నాడు. సో అందరికీ చూసాం ఇక్కడ. సో లీడర్స్ అయితే చూసాం. మరి ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉంటే తెలుసా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సక్సెస్ కావాలంటే ఏదైతే మొబైల్ యాప్లో మనకు ఐడి ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా సిఈపి యాప్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు సిఈపి యాప్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సక్సెస్ అవుతాం. అదేవిధంగా మనకి వెహికల్స్ వేసేటువంటి నానో రేజర్స్ బైక్లో కావచ్చు, కార్లో కావచ్చు, లారీలో కావచ్చు, జేసీబీ ఏదైనా మనం నానో వేయచ్చు. ఇది వేయడం వల్ల ఒక 30,000 కిలోమీటర్లు మళ్ళీ మెకానిక్ చేతి పెట్టకుండా పనిచేస్తుంది. సో అంత పర్ఫెక్ట్. అండ్ అదేవిధంగా వాటర్ ప్యూరిఫైర్. నిజంగా చెప్తున్నా, ఈ వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకున్న తర్వాత ఇంట్లో పిల్లలకి జ్వరాలు రావడం మాత్రం బంద్ అవుతుంది. ఇది ప్రాక్టికల్ నేను చూసా. సో పిల్లలకు జ్వరాలు కూడా రావు, మన ఆరోగ్యం బాగుంటుంది. మనకి 6 లేయర్స్తో పనిచేస్తుంది. ఒక్క మినరల్, మనకి ఈ మినరల్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటాయి. ఆల్కలైన్ వాటర్ ఇది. ఓకే, అదేవిధంగా ఎయిర్ ప్యూరిఫైర్, మనకి ఇంట్లో డస్ట్ రాకుండా. అదేవిధంగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, అండ్ అదేవిధంగా కాస్మెటిక్స్, అండ్ అదేవిధంగా మనకి రెగ్యులర్ వాడుకునే కాస్మెటిక్స్, స్కిన్ ఫార్ములాస్, అండ్ ఇంట్లో వాడుకునే రెగ్యులర్ ఏదైతే బోల్లది కావచ్చు, డిష్ వాష్ కావచ్చు, అల్ట్రా వాష్ కావచ్చు, ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, టాయిలెట్ క్లీనర్ కావచ్చు. అదేవిధంగా మనకి బాడీ ఏదైతే పర్సనల్ కేర్ అండ్ బాడీ కేర్ అండ్ స్కిన్ కేర్. సో ఇక్కడ ఎయిర్ కేర్, మనకి ఏదైతే హెయిర్ ఫాల్ అవుతుంది కావచ్చు, లేకపోతే షాప్ పోల్ కావచ్చు, ఇవన్నిటి కూడా మనకి ఇక్కడ అవకాశం ఉంది. అండ్ ఓరల్ కేర్, చాలామంది పండ్లు జువ్వమంటున్నాయని లేదంటే బయట అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, కానీ దానికంటే బెటర్ మన దగ్గర జ్ఞానోపేస్ట్ వాడచ్చు. ఇంకొక విషయం చెప్తున్నా, జ్ఞానోపేస్ట్తో పాటు పంచతులసి డ్రాప్స్ వేసుకోండి. మన మౌత్లో ఉన్నటువంటి స్మెల్ కూడా బయటకు రాకుండా మనకు 24 hours కాపాడుతుంది. సో నిజంగా అది ప్రాక్టికల్గా నేను ప్రయత్నం చేస్తున్నా. 100% మా లీడర్ చెప్పిండు, అది 100% సక్సెస్. జ్ఞానోపేస్ట్తో పాటు ఒక 2 డ్రాప్స్ పంచతులసి వాడితే డే మొత్తంలో మనకి మన మౌత్ నుంచి కొంతమందికి స్మెల్ వస్తుంటుంది, అలాంటి రాకుండా కూడా మనకు క్లియర్ చేస్తుంది. అండ్ అదేవిధంగా హెల్త్ కేర్, మనకి రైస్ బ్రాండ్ ఆయిల్ అండ్ టీ పౌడర్, ఫ్రెషనప్ డ్రింక్, మన ఆయుష్ శాంతి, అండ్ మనకి ఉమెన్ హెల్త్ కేర్ అండ్ డిటాక్స్, జాయింట్ పెయిన్స్, ప్రతి ఒక్క ప్రొడక్ట్ మన దగ్గర అవైలబుల్ అని జరుగుతుంది. అదేవిధంగా సిఎండి, ఈ సమ్మర్లో సిఎండి మాత్రం ప్రతి ఒక్కరు వాడండి. మనకి హీట్ కంట్రోల్ చేసి మన బాడీలోకి మినరల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం బయట ఎండలు చూస్తున్నాం కాబట్టి ఆ ఎండ దెబ్బ తాకిడికి మనలో ఉంటే బాడీలో ఉన్న మినరల్స్ వెళ్ళిపోతాయి. అదే సిఎండి తాగడం వల్ల మనకు కొంచెం ఎనర్జీగా రావడం జరుగుతుంది. సిఎండి చాలా మస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. ఇట్లా మన దగ్గర ప్రతి ఒక్కటి ఉంటాయి. అండ్ స్ప్రేస్ కావచ్చు, అండ్ మన కంపెనీకి వచ్చినటువంటి సర్టిఫికేట్స్, టోటల్ మన సెమినార్స్. సో ఇట్లా మన దగ్గర కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు వాడండి, మనం ఇంకో 10 మంది షేర్ చేద్దాం. సార్ నో. సో అదేవిధంగా ప్రొడక్ట్ నాలెడ్జ్ చూద్దామా? ఎవరైనా కొత్త వాళ్ళు ఇద్దరు ఎవరైనా ఇద్దరు
ఎవరైనా రండి. ఇది అవిసె గింజలతో తయారైతే ఫ్లాక్స్ ఆయిల్. ఇస్తాను ఫ్లాక్స్ ఆయిల్ అవిసె గింజలతో. అవిసెలు తెలుసు అందరికీ, చాలా మంది తెలుసు అని కూడా కొంతమంది తెలియదు కావచ్చు. అవిసె గింజలతో తయారవుతుంది. ఇది మనకి హార్ట్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది. మనం బాడీ అంతా నీట్ చేసుకుంటాం, మరి హార్ట్ని ఎప్పుడైనా క్లీన్ చేసామా? బండి ప్రాబ్లం అయితే బోర్ పీస్ని మారుస్తాం, మరి మనం హార్ట్ని ఎప్పుడైనా క్లియర్ చేసినామా? చేయం. ఎందుకంటే అది ముట్టుకుంటే భయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అవుతుంది, అవునా కదా? సో ఇది వేసుకోవడం వల్ల 100% మన హార్ట్ అనేది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకొక 4 సంవత్సరాలు ఎక్కువ బతకడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నది థర్మాకోల్. ఏదైతే కొలెస్ట్రా మనకి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రా ఉంది, అది తొందరగా మెల్ట్ అవ్వడానికి ఇది ఎక్కడైనా మెల్ట్ అవుతుందా? బయట ఎక్కడైనా మెల్ట్ కాదు. ఇదేంటి టిష్యూ పేపర్. ఇందాక చూపించింది థర్మోకోల్. థర్మోకోల్ ఎంత గట్టిగా ఉంటుంది, ఇంత స్మూత్ ఉంటుంది. దీని ఒక వాటర్ చుక్క ఏమవుతుంది, మెల్ట్ అయిపోతుంది. ఎసానో మరి ఇక్కడ ఆల్రెడీ నేను ఫ్లాక్స్ వేయడం జరిగింది. దీని మీద ఏమైనా మెల్ట్ అయిందా? ఇట్లా అన్నా కూడా మెల్ట్ కాదు, ఎలాంటి రంధ్రం కూడా పడదు. అదే వాటర్ వేస్తే ఇమీడియట్గా మెల్ట్ అయిపోతుంది. చేతిలో ఉన్న థర్మోకోల్ ఏమైంది చూపించి ఒకసారి. సో మనకు బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ 100% క్లియర్ అయిపోతుంది. ఇది దానికి నిదర్శనం. ఇది ఫ్లాక్స్ ఆయిల్. క్లియరా? సో ఈ ప్లాన్ ప్రజెంటేషన్ నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా గ్రేట్ లీడర్కి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ ఇస్తూ సో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బ్యాక్ టు యూ.